హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఈ రోజు మనం ఈ క్లాస్ లో డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్ నానా. దీంట్లో మనము వీట్స్టోన్ బ్రిడ్జ్ ని ఉపయోగించి న్యూమరికల్స్ ఏ విధంగా సాల్వ్ చేస్తాం, ఇంకా ఫోల్డింగ్ అండ్ మిర్రర్ మెథడ్ ని ఉపయోగించి న్యూమరికల్స్ ఏ విధంగా సాల్వ్ చేస్తాం అన్న విషయం ఈ క్లాస్ లో డిస్కస్ చేద్దాం నాన్న. ఓకేనా? సో ఇక్కడ ఉండి కాంప్లెక్స్ సర్క్యూట్స్ ఉంటాయి దీంట్లో. ఓకేనా? ఎంత పెద్దగా ఉండని సర్క్యూట్ డయాగ్రామ్, ఇంకా ఎంత కాంప్లెక్స్ అయినా ఉండని పక్కా సింపుల్ వేలో మనం సాల్వ్ చేస్తాం నాన్న. ఓకేనా? వెరీ గుడ్. సో ఎవరైతే వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో బెటర్ సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని వీడియోస్ ఆర్డర్ లో చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? వెరీ గుడ్. స్టార్ట్ చేసేద్దామా? రైట్. సో ఫస్ట్ వీట్స్టోన్ బ్రిడ్జ్ గురించి తెలుసుకుందాం నాన్న. ఓకేనా? సో వీట్స్టోన్ బ్రిడ్జ్ అంటే ఒక చిన్న సర్క్యూట్ డయాగ్రామ్. అది ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా ఉంటుంది నాన్న. ఓకేనా? అయితే కూడా అండి ఇది ఏ, ఇది బి, సరేనా? సో ఇక్కడ కెపాసిటర్స్ ఉన్నాయి, ఇది పి, ఇది క్యూ, ఇది ఆర్, ఇది ఎస్ కెపాసిటర్స్ అనుకుందాం. ఓకేనా? మధ్యలో ఇంకొక కెపాసిటర్ ఉన్నది టీ అని. ఓకే, వెరీ గుడ్. అయితే ఈ బ్రిడ్జ్ అనేది ఎప్పుడు బ్యాలెన్స్ అవుతుంది అంటే ఒకసారి చూడండి. ద బ్రిడ్జ్ ఈస్ సెట్ టు బి బ్యాలెన్స్ ఇఫ్ ఇట్ సాటిస్ఫై ద కండిషన్ P by Q equal to R by S. P by Q is equal to R by S అయితే 100% T equal to 0 అవుతుంది నాన్న. ఓకేనా? వెరీ గుడ్ సార్. అవును సార్, ఇది ఎట్లా వస్తుంది సార్? దీని ప్రూఫ్ ఏమైనా చూపిస్తారా? ఈ క్లాస్ లో కాదు, దీనికి సంబంధించిన ప్రూఫ్ నెక్స్ట్ చాప్టర్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీట్స్టోన్ బ్రిడ్జ్ కి సంబంధించింది. ఓకేనా? అంటే ఇప్పుడు టెంపరీగా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వీట్స్టోన్ బ్రిడ్జ్ లో బ్యాలెన్సింగ్ కండిషన్ ఏంటి అని అడిగితే P by Q is equal to R by S అని చెప్పేసి రావాలి. ఓకేనా? P by Q is equal to R by S అని చెప్పేసి రాస్తే అప్పుడు మధ్యలో ఏదైతే కెపాసిటర్ ఉంటుందో అది ఎగిరిపోతుంది అనమాట. ఓకేనా? వెరీ గుడ్. అంటే ఇది మొత్తం 0 అయిపోయింది. అర్థమైందా? వెరీ గుడ్. న్యూమరికల్ సాల్వ్ చేద్దాం, మీకే ఫటాఫట్ అర్థమైపోతుంది. ఓకేనా? వెల్ డన్. దీనికి సంబంధించిన ప్రూఫ్ కూడా ఉన్నది, ఇది ఏ విధంగా వస్తుంది అన్నది, ఇంకా టీ అనే వాల్యూ ఏ విధంగా 0 అవుతుంది, అన్నిటికీ ప్రూఫ్స్ ఉన్నాయి. కానీ అది అవసరం లేదు ఇప్పుడు ఈ క్లాస్ లో. ఓకేనా? వెరీ గుడ్. ఓన్లీ ఇది ఫార్ములా గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. సో ఒక చిన్న న్యూమరికల్ సాల్వ్ చేద్దాం సరేనా? దాని తర్వాత కొంచెం 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 కాంప్లెక్స్ న్యూమరికల్ సాల్వ్ చేస్తూ పోతాం. ఓకేనా? వెరీ గుడ్. అయితే కూడా అన్నాను ఇక్కడ 1 మైక్రోఫారడ్, ఇక్కడ 3 ఉన్నది, ఇక్కడ 2 ఉన్నది, ఇక్కడ 6 ఉన్నది. ఓకేనా? దీని మధ్యలో ఎంత ఉన్నది? 5 మైక్రోఫారడ్ ఉన్నది. ఓకే, సో దీని మధ్యలో మనం ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ కనుక్కోవాలి. ఓకే, వెరీ గుడ్. అయితే చూడండి, ఇది సేమ్ ఇదే సర్క్యూట్ డయాగ్రామ్ లాగా ఉన్నదా? చూసుకోండి ఒకసారి, కరెక్టేనా కదా? ఇగో ఒక్కసారి నేను చూపెట్టాలా, సేమ్ ఇట్లానే ఉన్నది. మీకు అట్లా చేస్తే కన్ఫ్యూజన్ అవుతున్నదేమో కొంచెము. సో ఇది చూడండి, చూపిస్తున్నా. ఇది చూడండి, సేమ్ ఇంతే ఉందా? మంచి చూడండి, మంచి అబ్జర్వ్ చేయండి. ఇది ఏ, ఇదేమో బి, ఇదేమో పి. అంటే ఇదేమో క్వశ్చన్ ఇచ్చిండు 1 మైక్రోఫారడ్, ఇది 3 మైక్రోఫారడ్. దీని మధ్యలో ఏమున్నది? ఇగో ఇదేమో 5 మైక్రోఫారడ్, ఇదేమో 2 మైక్రోఫారడ్, ఇదేమో 6 మైక్రోఫారడ్. అంతేనా? పక్కనా? వెరీ గుడ్. అంటే ఈ డయాగ్రామ్ సేమ్ అచ్చం ఇదే విధంగా ఉంది. అంతేనా? వెరీ గుడ్. సో పైన 2 కెపాసిటర్ ఉన్నాయి, ఇక్కడ కూడా పైన 2 కెపాసిటర్ ఉన్నాయి. ఈ రెండింటి మధ్యలో ఒక కెపాసిటర్ ఉన్నది. అవునా? ఈ రెండింటి మధ్యలో ఒక కెపాసిటర్ ఉన్నది. కింద 2 కెపాసిటర్లు ఉన్నాయి, మధ్యలో ఒక కెపాసిటర్ ఉంది. కింద 2 కెపాసిటర్ ఉన్నాయి, మధ్యలో ఒక కెపాసిటర్ ఉన్నది. అంతేనా? వెరీ గుడ్. అంటే సేమ్ డయాగ్రామ్ ఉన్నదా లేదా? పక్కన? వెరీ గుడ్. అయితే ఇది వీట్స్టోన్ బ్రిడ్జ్ కండిషన్ ఒబే చేస్తుందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా? సో మాక్సిమం ఈ క్లాస్ లో ఏవైతే న్యూమరికల్ సాల్వ్ చేస్తామో అన్నిటికీ వీట్స్టోన్ బ్రిడ్జ్ కండిషన్ ఒబే అవుతుంది నాన్న. ఓకేనా? అవుతుంది. ఓకే, వెరీ గుడ్. కాకుంటే ఏమవుతుంది అన్న విషయం ఈ క్లాస్ లో మనం డిస్కస్ చేస్తలేము. ఓకేనా? వెరీ గుడ్. సో ప్రతి క్వశ్చన్ లో వీట్స్టోన్ బ్రిడ్జ్ కండిషన్ అనేది ఒబే అవుతుంది అన్న విషయం నేను ప్రూవ్ చేయబోతున్నా. ఓకేనా? రైట్, చలో. సో ఇదైతే కొంచెం రబ్ చేసేస్తున్నాను నేను. ఇక్కడ పి అంటే ఏందన్నా? 1. అవునా? క్యూ అంటే ఏంది? 3. P by Q is equal to R by S. R అంటే ఏంది? 2. S అంటే ఏంది? 6. అంతేనా? సో ఫైనల్ ఏమొచ్చింది? 1/3 ఈక్వల్ టు 1/3. అవునా? వెరీ గుడ్. అంటే ఇది వీట్స్టోన్ బ్రిడ్జ్ కండిషన్ ని ఒబే చేస్తుంది. ఒబే చేస్తే ఏమవుతుంది? దీన్ని ఏం చేస్తాము? 0 చేసుకుంటాం. అవునా? సో ఫైనల్ గా సర్క్యూట్ డయాగ్రామ్ ఏమొస్తుంది చెప్పండి? సో ఇది రాసుకుందామా? 1/3 is equal to 2/6. అంతేనా? సో ఇట్ ఈస్ ఒబేయింగ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ కండిషన్స్. అవునా? అయితే సర్క్యూట్ డయాగ్రామ్ ఎట్లా అయిపోయింది? పైననేమో 1 ఉన్నది, నెక్స్ట్ ఈడనేమో 3 ఉన్నది, సో ఈడనేమో 2 ఉన్నది, ఈడనేమో 6 ఉన్నది. అంతేనా? అవునా కదా? వెరీ గుడ్. సో ఫైనల్ గా ఇవి సిరీస్ లో ఉన్నాయి. సిరీస్ లో ఉంటే ఏమొస్తుంది నాన్న? అవును సార్, ఇది 0 మార్క్ ఎందుకు పెట్టారు సార్? ఆ 0 కాదు, యాక్చువల్గా అవి కెపాసిటర్లు. ఓకే, నేను ఇంతకుముందు న్యూమరికల్ సాల్వ్ చేసినప్పుడు కూడా నేను మీకు చెప్పిన, నేను కొంచెం ఇది
సర్కిల్లో వేస్తా అని చెప్పేసి అని అంటున్నా. ఓకేనా, మీరు ఇట్లానే వేయాలి. ఎట్లా వేయాలి? మీరు ఇట్లానే వేయాలి. ఓకే, నాకు ఉక్కుకి ఇట్లా వేయడం వల్ల ఏంటి కొంచెం వేయబుద్ధి కాదు. ఓకే, ఎందుకంటే ఫాస్ట్ పోవాలి కాబట్టి 0 0 0 వేస్తే తొందర అయిపోతుంది అని చెప్పేసి నేను ఈ విధంగా రాస్తా. ఓకేనా, అంటే మీరు ఇట్లానే వేసుకోవాలి. మీరు ఈ విధంగా వేసుకోండి. ఓకేనా, రైట్. నేను కొంచెం ఈ విధంగా వేస్తాను, ముందే చెప్పేస్తున్నాను నేను. ఓకేనా, రైట్. సో ఫైనల్ గా ఇప్పుడు అన్నానా, రైట్. సో ఫైనల్లీ ఈ 3 ఇంకా 1 ఎట్లా ఉన్నాయి నాన్న? సిరీస్ లో ఉన్నాయి. సిరీస్ లో ఉంటే ఏమొస్తుంది? C1 C2 by C1 plus C2 కదా. సో 1 into 3 by 1 plus 3 ఎంత వచ్చింది? 3/4. అవునా? సో పైన ఏమొచ్చింది? 3/4 వచ్చింది. కింద ఏమొస్తుంది? 2 into 6 by C1 C2 by C1 plus C2 కదా. 2 plus 6 ఎంత? 12/6 7 8 అంతేనా? చాలా 12/8 వచ్చింది. అవునా? ఇవి రెండిట్లు ఉన్నాయి, ప్యారలల్లో ఉన్నాయి. ప్యారలల్లో ఏమైతుంది? డైరెక్ట్ అడిషన్ అవుతుంది. అంతేనా? సో 3/4 plus 12/8 అంతేనా కదా? రైట్. ఇదేది 3/4. సో మల్టిప్లైంగ్ అండ్ డివైడింగ్ బై 2/2 చేస్తున్నా. సో ఫైనల్లీ ఎల్సిఎం ఏంది? 8 ఏనా? చలో 3 to 6 6 plus 12 18. అవునా? రైట్. 2 9s 2 4s. సో ఫైనల్ ఆన్సర్ ఏంది? 9/4 మైక్రోఫారడ్. అర్థమైందా? 9/4 మైక్రోఫారడ్ వచ్చింది. అవునా కదా? వెరీ గుడ్. సింపుల్ గా ఉంది కదా. ఎక్కడ రాయాలి? సిఏబి ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ ఏంది? 9/4 మైక్రోఫారడ్. అవునా? వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ బోర్డ్ పైన ఫ్లాష్ అయిపోతుంది. మీరు వీడియో పౌజ్ చేసి ట్రై చేయండి అన్న. ఓకేనా? వెరీ గుడ్. చూస్తూనే ఉండండి బోర్డు పైన. ఎస్, క్వశ్చన్ వచ్చేసింది కదా. రైట్, సాల్వ్ చేయండి. చేయాలన్నా నేను ఇక రైట్ చేస్తున్నా. సో సార్ ఇదైతే మీరు ఇంతకుముందు లాస్ట్ క్లాస్ లో చెప్పారు పొటెన్షియల్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేయండి అని చెప్పేసి. సరే, అదే యూజ్ చేద్దాం, మీ ఇష్టం. ఓకే, చలో. ఇక్కడ ఏ దగ్గర ఏముంటది? ప్రతిసారి వి అనేది ఉంటది. అవునా? వెరీ గుడ్. అయితే ఇక్కడ చూడండి, ఇది వీనే. అవునా? ఇక్కడ వరకు వీనే కదా, ఇంకా ఎటు పోతలేదు. ఈడేముంటుంది? 0 అంటే ఈడ 0, ఇది 0 అంతేనా కదా? చలో రైట్. అంటే ఈడ 0 దగ్గర ఏమున్నది? బి ఉన్నది. అవునా? వెరీ గుడ్. అయితే ఈడేమనుకుందాము? ఎక్స్ అని చెప్పేసి అనుకుందాం. సరేనా? ఓకే, వెరీ గుడ్. ఇది ఎక్స్, ఈడొకటి వై అనుకుందాం. అంతేనా? వెరీ గుడ్. అంతే కదా, ఇంకేం జాయింట్స్ ఏం లేవు కదా. రైట్. సో నాకు చెప్పండి, ఏకి అంటే ఏకి ఎక్స్ కి మధ్యలో ఒక కెపాసిటర్ ఉన్నది. ఎక్స్ గిడ్ ఉన్నది అనుకుందాం. ఓకే, ఏకి ఎక్స్ కి మధ్యలో ఒక కెపాసిటర్ ఉంది. అవునా? వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకేమున్నదన్న మంచి చూడండి. ఎక్స్ కి వై కి మధ్యలో ఒక కెపాసిటర్ ఉన్నది. అవునా కదా? కరెక్టే. ఎక్స్ కి వై కి మధ్యలో ఒక కెపాసిటర్, వై అనేది గిడ్ అనుకుందాం. ఓకే, చలో అది కూడా వేస్తా, ఏజ్ చూపిస్తా. ఫస్ట్ అయితే ఇదే ఇష్టం కదా. ఇగో ఏకి ఇక్కడ ఏ ఉంది కదా, ఇది మొత్తం ఏ అనుకుంటాం. ఏకి ఎక్స్ కి మధ్యలో ఒక కెపాసిటర్, ఏకి ఎక్స్ కి మధ్య అంటే ఇది క్లోజ్. అంతేనా? రైట్. ఇప్పుడు అండి ఇది ఏనే, ఏకి వై కి మధ్యలో ఒక కెపాసిటర్ కనిపిస్తుందా? అవును కదా, గిడ వి అనే వోల్టేజ్. అవునా? అంటే ఇట్లా వేస్తలే, కొంచెం గీ డయాగ్రామ్ వేస్తున్నా, వీట్ స్టోన్ బ్రిడ్జ్ మోడల్లో వేస్తున్నా, అంతే, ఇంకేం లేదు. చలో రైట్. సో ఈడ వి ఉంది, ఈడ వై ఉన్నది. అవునా కదా? అంటే ఏ ఇగో అంటే ఇది ఏనే కదా నాకు ఇదైతే సింపుల్ కదా, ప్లీజ్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఓకే, అంటే ఏ కి వై కి మధ్యలో ఒక కెపాసిటర్ ఉన్నది. ఏ కి వై కి మధ్యలో ఒక కెపాసిటర్. అవునా? చలో ఏదది? ఇది క్లోజ్. అంటే మిగిలిన 3 ఉన్నాయి కదా. చలో ఎక్స్ కి వై కి మధ్యలో ఉంది, ఎక్స్ ఇక్కడ వై మధ్యలో ఇంకొక కెపాసిటర్ ఉంది. అవునా? సి అంటే ఇది కూడా క్లోజ్ అయిపోయింది కదా. మిగిలినది ఇవి రెండే కదా. వెరీ గుడ్. ఎక్స్ కి బి కి మధ్యలో ఒక కెపాసిటర్ ఉన్నది. అవునా? వెరీ గుడ్. ఎక్స్ బి ఇంతేనా? చలో రైట్. ఇది కూడా అయిపోయింది. మిగిలినది ఇది ఒకటే, వైకి బికి మధ్యలో ఒక కెపాసిటర్ ఉంది, వైకి బికి మధ్యలో ఒక కెపాసిటర్. సో ఫైనల్లీ వీట్ స్టోన్ బ్రిడ్జ్ లాగానే కనిపిస్తుంది కదా. చలో ఇవంతా ఏంటి? సిలే కదా. అవునా? సో పి బై క్యూ, సి బై సి ఈజ్ ఈక్వల్ టు సి బై సి. అంతేనా? పి బై క్యూ ఈక్వల్ టు ఆర్ బై ఎస్. అవునా కదా? వెరీ గుడ్. సో వీట్ స్టోన్ బ్రిడ్జ్ అయితే ఒబే అయింది. సో మధ్యలో ఉన్నది ఎగిరిపోతుంది. సో ఫైనల్ ఏమొస్తుంది చెప్పండి ఇక. ఈడొక సి ఉంది, ఈడొక సి ఉన్నది, ఈడనేమో బి, ఈడనేమో ఏ, ఈడొక సి, ఇంకోటి ఈడొక సి. అంతేనా? వెరీ గుడ్. సో సిరీస్ లో ఉన్నాయి కాబట్టి పైనది ఏమైంది? C/2, కిందది ఏమైంది? C/2. అవునా కదా? వెరీ గుడ్. సో ప్యారలల్ ఉన్నాయి కాబట్టి సో ఫైనల్ ఏమొస్తుంది చెప్పండి ఇక. ప్యారలల్ ఉంటాయి, డైరెక్ట్ అడిషన్ కదా. రైట్. సో CAB ఏమైంది? C/2 ప్లస్ C/2 ఎంత? C. సో CAB ఎఫెక్టివ్ కెపాసిటర్ ఇన్ బిట్వీన్ A అండ్ B ఏమొచ్చింది? C వచ్చింది. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ బోర్డ్ పైన ఫ్లాష్ అయిపోతుంది, చూస్తూనే ఉండండి.
రైట్, చూడండి నా క్వశ్చన్ అయితే వచ్చేసిందా, పాయింట్ ఏ ఇక్కడ ఉంది, పాయింట్ బి ఇక్కడ ఉన్నది. సో సర్క్యూట్ డయాగ్రామ్ అయితే ఇది నాన్న. ఓకే, సో ఫైనల్ ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అనుకోవాలి. ఓకే రైట్, సో చూడనా, సో ఇక్కడైతే వైర్లు అనేటి మధ్య మధ్యలో జాయింట్ ఉన్నాయి కదా, అంటే పొటెన్షియల్ మెథడ్ యూజ్ చేద్దాం. ఓకే రైట్, సో ఫర్ చూడండి ఒకసారి, ఇది ఏ ఉంది అవునా, ఇక్కడైతే వోల్టేజ్ బి ఉంటుంది అవునా. రైట్, సో ఇక్కడ ఒక వైర్ ఉన్నది కాబట్టి ఈ ఏ ముద్దడి పోయింది, ఇటు పోయింది, ఇంకా ఇటు కూడా పోయింది కదా. సో ఇక్కడ ఏమనుకుందాం, ఎక్స్ అనుకుందాం. ఈ ఎక్స్ ఎక్కడ వరకు పోతున్నది, ఇక్కడ వరకు కదా. ఇంకో జాయింట్ ఎటు ఉన్నది, గీడు ఉన్నది కదా. ఇది వై కాబట్టి ఇటు వరకు వైఏ అవునా, అంటే ఇటు వైఏ ఇటు వైఏ అంతేనా. వెరీ గుడ్, అంటే బీని బీనే రాస్తున్నా. ఓకే అర్థమవుతుందా, వెరీ గుడ్. సో ఫైనల్ గా ఏ ఒకటి ఉన్నది ఏమో ఈడ, బీనేమో ఈడ అంతేనా. వెరీ గుడ్. అయితే నాకు చెప్పండి, ఏకి ఎక్స్ కి మధ్యలో మంచి చూడండి, ఏకి ఎక్స్ కి మధ్యలో ఒక కెపాసిటర్ ఉన్నది కదా, 23 మైక్రోఫారడ్. ఓకే ఎక్స్ గీడ అనుకుందాం, ఎందుకంటే ఇక్కడ వై కూడా ఉన్నది కదా, గీడ వై అనుకుంటున్నాం. ఓకే ఏకి ఎక్స్ కి మధ్యలో, చలో ఒక్క నిమిషం, ఏకి ఎక్స్ కి మధ్యలో, ఏకి ఎక్స్ కి మధ్యలో 23 మైక్రోఫారడ్ ఉంది అవునా. వెరీ గుడ్. మళ్ళీ ఏకి ఎక్స్ కి మధ్యలో 12 మైక్రోఫారడ్ కూడా ఉన్నది కదా, అంటే కొంచెం గిట్లా రాస్తా, కొంచెం ఈజీ అవుతుందని డయాగ్రామ్. ఓకే 12 మైక్రోఫారడ్. ఓకే వాటి మధ్యలోనే అది ఉన్నది అవునా, ఎట్లన్నా ప్యారలల్ వస్తాయని మీకు కూడా తెలుసు, ఎందుకంటే ఎన్నో న్యూమరికల్ సాల్వ్ చేసినాం కదా. రైట్, చలో చూడండి ఇప్పుడు చూడండి, ఇంకా ఏకి వైకి మధ్యలో ఒక 10 కెపాసిటర్ 10 మైక్రోఫారడ్ కెపాసిటర్ ఉంది కదా. చూసుకోండి, ఏకి ఇగో వైకి మధ్యలో అవునా, అంటే ఇది అయిపోయింది, ఇగో ఇది అయిపోయింది, ఇప్పుడు ఇది అయిపోతుంది కదా, అంటే ఇక్కడ రాసేస్తున్నా. ఏకి వైకి మధ్యలో ఎంత ఉన్నది, 10 మైక్రోఫారడ్ కెపాసిటర్ ఉంది అవునా. వెరీ గుడ్. నాకు చెప్పండి, ఎక్స్ కి వైకి మధ్యలో 13 ఉంది కదా, ఎక్స్ ఈడ్ ఉంది, వై ఈడ్ ఉన్నది, అంటే వీటి మధ్యలో ఏమున్నది 13 మైక్రోఫారడ్ ఉన్నది అవునా. వెరీ గుడ్, అంటే ఇది కూడా క్లోజ్. ఎక్స్ కి బికి మధ్యలో ఏమున్నది, 7 ఉన్నది. ఎక్స్ కి బికి చూస్తున్నారా, ఎక్స్ కి బికి మధ్యలో 7 మైక్రోఫారడ్ ఉన్నది అవునా. ఇది 7 మైక్రోఫారడ్, అంటే ఇది కూడా క్లోజ్. మిగిలిన ఏంది, ఇవి రెండు కదా మిగిలిన, కరెక్ట్. వైకి బికి మధ్యలో ఒక కెపాసిటర్ ఉంది, ఇగో వైకి బికి మధ్యలో 1 మైక్రోఫారడ్ కెపాసిటర్ ఉంది. మళ్ళీ ఇది అయిపోయింది, వైకి బికి మధ్యలో ఒక కెపాసిటర్, ఇంకా వైకి బికి మధ్యలో ఇంకో కెపాసిటర్ అవునా. వెరీ గుడ్, అంటే దాన్ని కొంచెం ఇట్లా రాస్తున్నాయి. ఓకే 1 మైక్రోఫారడ్. అర్థమైపోయిందా, వెరీ గుడ్. టోటల్ ఒకసారి కౌంట్ చేసుకోండి సరేనా. ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7, 7 కి 7 అయిపోయినాయా. వెరీ గుడ్, అంటే మొత్తం అన్ని అరేంజ్ అయిపోయినాయి అన్నట్టు కదా. ఏబి మధ్యలో ఎఫెక్టివ్ కెపాసిటీ కనుక్కోవాలి. ఓకే సో కొంచెం దీన్ని చూస్తే మంచి చూస్తే విస్టోన్ బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది కదా, కండిషన్ సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. అంటే ఈ 13 మైక్రోఫారడ్ ఎగిరిపోతుంది కదా, చూద్దాం ఒకసారి. ఇవి రెండు ఎట్లు ఉన్నాయి, ఇది 23 ఒకటి 12 కదా. ఓకే ఇక్కడ 2 రాసినాను నేను కదా, 23 రాయాలి కదా. ఒకటేమో 23 ఉంది, ఒకటేమో 2 ఉంది, 12 ఉంది కదా. 23 ఒకటి, ఏకి ఎక్స్ కి మధ్యలో 23, ఇంకా ఏకి ఎక్స్ కి మధ్యలో 12 కదా. చలో ఇవి రెండిట్లు ఉన్నాయి, పార్లల్ ఉన్నాయి. పార్లల్ ఉంటే డైరెక్ట్ అడిషన్ కదా. 23 + 12 ఇది 2 3 35 కదా, కరెక్ట్. అంటే ఇదేమొచ్చింది 35 వచ్చింది అవునా. వెరీ గుడ్. సో పాయింట్ ఏ ఇది, ఇదేమో ఎక్స్ అవునా. ఈడేమున్నది ఒకటే ఉన్నది కాబట్టి 7 అట్లా రాసేసిన. ఈడ ఏంది బి కదా. రైట్, సో ఫైనల్లీ ఈడేమున్నది 10 ఒకటే ఉన్నది అవునా. రైట్, సో ఈడ రెండు ప్యారలల్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ అడిషన్, 1 + 1 2, ఈడ 2 అయిపోయింది అవునా. చల్ రైట్, ఈడేమున్నది 13 ఉన్నది, 13 మైక్రోఫారడ్ అవునా. మీరు అన్నిటికీ ఇట్లానే సింబల్ వేసుకోవాలా, నేను ఇట్లా వేస్తున్నా, ప్రతిసారి చెప్పలేకపోతా ఓకేనా. సో కొంచెం మీరు ఇట్లానే వేసుకోండి ఓకేనా. వెరీ గుడ్. సో ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది చెప్పారు, ఈ బ్యాలెన్సింగ్ కండిషన్. అసలు వీట్ స్టోన్ బ్రిడ్జ్ ఒబే అవుతుందా లేదో చూద్దాం. P/Q 35/7 ఈజ్ ఈక్వల్ టు R/S 10/2 అంతేనా. 7 5 2 5 5 = 5 వచ్చింది అంతేనా. చలో వీట్ స్టోన్ బ్రిడ్జ్ అయితే కండిషన్ ఒబే అయిపోయింది. మధ్యలో ఏమవుతుంది, ఎగిరిపోతుంది. సో మిగిలిన ఏంది, ఒకటేమో 35, ఇంకానేమో 7. సో కింద నుంచి వెళ్ళిపోతే 10 ఒకటి, ఇంకోటేమో 2 ఒకటి అంతేనా. వెరీ గుడ్. సో ఏబి. సో ఫైనల్ గా ఆన్సర్ ఏమొస్తుంది, ఇది రబ్ చేసేయాలి. రైట్, సో ఫైనల్ గా ఇవి సిరీస్ లో ఉన్నాయి కాబట్టి ఏం రాస్తాం, C1 C2 / C1 + C2 కదా. 35 × 7 / 35 + 7 అంతేనా. ఇదేమో పైన, కింద 10 × 2 / 10 + 2 అవునా. కరెక్టేనా నేను చేసింది.
వెరీ గుడ్. సో ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది అన్న 35 into 7 అపాన్ 35 + 7 ఎంత 5 6 42 కదా కరెక్ట్. ఈ రెండు ప్యారల్లో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ అడిషన్ అంతేనా కదా. వెరీ గుడ్. చలో ఏమొస్తుంది ఇక ఇదేమో పైన 20 ఇది కిందనేమో 12 ఉన్నది అవునా. 7 6 42 అంతేనా. వెరీ గుడ్. 2 10 2 6 కదా. సో ఫైనల్ ఏమొచ్చింది చెప్పండి ఇక పైననేమో 35 కిందనేమో 6 ఈడ పైననేమో 10 కిందనేమో 6 అవునా. వెరీ గుడ్. సో ఈడ రాయాలి ఇది పక్కన రబ్ చేసేసాను ఇది రబ్ చేసేస్తున్నా. సో ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుందో చెప్పారు ఇక కిందనేమో ఎల్సిఎం ఏంది 6 అవునా. వెరీ గుడ్. 35 + 10 45 అవునా కదా. వెరీ గుడ్. సో 3 2 6 3 1 3 3 5 15. సో ఫైనల్లీ 15/2 మైక్రోఫారడ్ ఆన్సర్. అర్థమైందా. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ బోర్డ్ పైన ఫ్లాష్ అయిపోతుంది. వీడియో పౌజ్ చేసి మీరు ట్రై చేయండి నాన్న ఓకేనా. రైట్ ఎస్ చూడండి నాన్న. చలో వీడియో పౌజ్ చేసి మీరు ట్రై చేయండి. సాల్వ్ చేయాలి నేను ఇక. రైట్ చూడండి నాన్న. సో పొటెన్షియల్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. ఏ దగ్గర ఎట్లా వి అనేది ఉంటుంది కదా. అరే ఇక్కడ వీనే అవునా అంటే ఇక్కడ వరకు వీనే అవునా కరెక్ట్. ఇంకా ముందటైతే ఎటు పోలేదు కదా. చలో రైట్. ఇది ఏంది ఇక్కడ జాయింట్ ఉన్నది కాబట్టి ఇక్కడ ఎక్స్ అనుకుందామా. నీ ఇష్టం. ఎక్స్ అయితే ఎక్స్ ఇక్కడ ఒకటి ఎక్స్ ఉన్నది అంటే ఇక్కడ ఒకటి వై ఉన్నది అంతేనా కరెక్టే. ఇక్కడ బి దగ్గర ఏముంటుంది 0 ఉంటుంది కాబట్టి 0 ఇట్లా ఇట్లా పోతున్నది అంతేనా కదా అవునా. వెరీ గుడ్. సో ఫైనల్లీ ఇంతే కదా ఇక కరెక్టేనా. రైట్. సో ఫైనల్లీ పాయింట్ ఈడ రాద్దాం పాయింట్ బి ఈడ రాద్దాం. ఎక్స్ ఉన్నది వై ఉన్నది అంటే ఇక్కడ ప్రతిసారి ఎక్స్ రాస్తున్నాం ఇక్కడనేమో వై రాస్తున్నాం అవునా. వెరీ గుడ్. సో ఫైనల్ చెప్పండి ఇక ఏకి ఎక్స్ కి మధ్యలో ఒక కెపాసిటర్ ఉంది. చలో ఏకి ఎక్స్ కి మధ్యలో ఒక కెపాసిటర్ వేసిన. చలో ఇదైతే క్లోజ్ అయిపోయింది కదా ఈ పార్ట్ 0. నెక్స్ట్ ఇది మొత్తం ఏంది ఏకి వైకి మధ్యలో ఒక కెపాసిటర్ ఉందా. చలో రైట్ ఇది క్లోజ్ చేసాం. ఏకి వైకి మధ్యలో ఒకటి వేసేస్తున్నా. ఓకే వేసేసిన ఇది అయిపోయింది ఇక. ఏకి బికి మధ్యలో కదా ఇదేంది ఏకి బికి మధ్యలో ఒక కెపాసిటర్ ఏకి బికి మధ్యలో ఒక కెపాసిటర్ ఓకే. చలో అంటే ఇది కూడా క్లోజ్ చేసేసిన ఇక. ఓకే వైకి బికి మధ్యలో ఒక కెపాసిటర్ వైకి బికి మధ్యలో ఒక కెపాసిటర్ కదా వైడ్ ఉన్నది బీడ్ ఉన్నది ఓకే రైట్. అంటే ఇది కూడా చాప్టర్ క్లోజ్. ఎక్స్ కి వైకి మధ్యలో ఒకటి ఉన్నది కదా ఎక్స్ కి వైకి మధ్యలో ఇవి ఎక్స్ కి వైకి మధ్యలో ఒకటి ఉన్నది అంతేనా అర్థమైందా. చలో అంటే ఇది కూడా క్లోజ్. ఎక్స్ కి ఇదేంది బి ఎక్స్ కి బికి మధ్యలో ఒకటి ఉన్నది అంతేనా. వెరీ గుడ్. ఎక్స్ కి బికి మధ్యలో ఒకటి కెపాసిటర్ ఉన్నది ఇప్పుడు క్లియర్గా ఉంది కదా. వెరీ గుడ్. చలో ఇక మీరు సాల్వ్ చేసుకోవచ్చు కదా. రైట్. సో ఇప్పుడు అండి అన్ని కెపాసిటర్లు సీనే ఇచ్చింది కాబట్టి ఒకసారి చెక్ చేసి చూద్దాం ఆన్సర్ ఏమొస్తుందో. ఓకే రైట్. సో ఈ మధ్యలో ఉన్న కెపాసిటర్ని కొంచెం అట్లానే పెట్టండి. ఓకే ఈ మధ్యలో ఉన్న కెపాసిటర్ని అట్లానే పెట్టుకోండి పెద్దగా ఏం ప్రాబ్లం లేదు. ఇది వీట్స్టోన్ బ్రిడ్జ్ కండిషన్ ఒబే చేస్తుందా లేదో ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఓకే ఇది మధ్యలో ఒకటి కనిపిస్తా లేదా అనుకోండి. ఓకే రైట్. సో ఫైనల్లీ C/C P/Q = R/S అంటే ఒబే చేస్తుంది అంటే మధ్యలో ఏమైంది గ్రిప్ పోయింది అవునా. సో ఫైనల్ గా ఆన్సర్ ఏమో చెప్పిన ఆన్సర్ ఏమొస్తుందో చెప్పారు ఇక. ఈడనేమో సి ఉన్నది ఇంకోటి ఈడనేమో సి ఉన్నది అవునా. చలో ఇది ఏ ఇది బి. నెక్స్ట్ ఏ నుంచి బికి ఇంకొక కెపాసిటర్ ఉన్నది కదా. వెరీ గుడ్. నెక్స్ట్ ఏకి బికి మధ్యలో ఒకటి రెండు కెపాసిటర్లు ఉన్నాయి అవునా. ఇదేనా ఆన్సర్. వెరీ గుడ్. సో ఫైనల్ గా అది ఆర్డర్ సిరీస్ లో ఉన్నాయి కాబట్టి పైనది ఏమైంది C/2 కిందిదేంది కిందిదేంది C/2 అంతేనా. వెరీ గుడ్. ఆ 3 ప్యారల్ లో ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాం మూడిట్లను యాడ్ చేయాలా అంతేనా కదా. వెరీ గుడ్. సో C/2 + C + C/2 C/2 + C/2 C + C 2C ఆన్సర్ 2C నేనా పక్కా ఇదేనా. వెరీ గుడ్. సో ఫైనల్ గా నెక్స్ట్ క్వశ్చన్ బోర్డ్ పైన ఫ్లాష్ చేపిస్తా చూస్తూనే ఉండండి. ఎస్ చూడండి అన్న. సో ఫైనల్లీ కెపాసిటర్ సర్క్యూట్ అనేది ఈ విధంగా ఉంది. CAB ఎఫెక్టివ్ కెపాసిటర్ కనుక్కోవాలి. మంచి చూడండి వీడియో పాజ్ చేసి మీరు ట్రై చేయండి రాకుంటే ఒకసారి చూడండి. ఓకే రైట్ స్టార్ట్ చేస్తున్నా మరి నేను. ఓకే రైట్ చూడండి అన్న. సో ఫైనల్ ఇక్కడ చూడండి ఈ మధ్యలో లైన్ ఒక్కటి మర్చిపోతే ఈ మధ్యలో లైన్ ఒక్కసారి మర్చిపోతే ఎట్లా ఉన్నది ఇది మంచి చూసుకోండి. ఇట్లానే ఉందా నాకు చెప్పండి కరెక్ట్గా ఇంతే ఉందా. మధ్యలో అది కొంచెం పక్కకు పెట్టండి. ఇది ఏ ఇది బి ఇది సి ఇది సి ఇది సి ఇది సి ఈడ సి ఉంది ఈడ సి ఉంది అంతేనా. వెరీ గుడ్. మధ్యలో అయితే ఉన్నది గిది ఈ రెండు కెపాసిటర్లు ఉన్నాయి కొంచెం సేపు మర్చిపోండి. ఓకే రైట్. సో ఫైనల్ ఇది వీట్స్టోన్ బ్రిడ్జ్ లాగానే కనిపిస్తుంది కదా. కండిషన్ సాటిస్ఫై అవుతుందో కాదో చూద్దాం.
బై సి, పి బై క్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై ఎస్. రైట్, సర్టిఫై అవుతుంది. అవునా, వెరీ గుడ్. సర్టిఫై అయితే ఇది మొత్తం ఏమేమి కావాలా, 0 అయిపోవాలి. అంతేనా, వెరీ గుడ్. అంటే ఇది మధ్యలో మొత్తం ఎగిరిపోయింది, ఎన్ని కెపాసిటీలు ఉంటాయో అన్ని ఎగిరిపోతాయి. ఓకే, వెరీ గుడ్. సో ఫైనల్ ఏమొస్తుంది, ఇప్పుడు మధ్యలో వేసుకోండి. సరేనా, ఎట్లేస్తారు, ఈడో సి, ఈడొక సి, ఈడొక సి కదా, ఇప్పుడు మధ్యలో తీస్తున్నాం కదా, ఈడొక సి, కిందిది ఒకటి సి, ఈడొక సి. అంతేనా, చాలా. సో ఫైనల్ ఏమొస్తుంది, పైనది ఏంది C/2, కిందిది ఏంది C/2, లాస్ట్ది ఏంది C/2. అంతేనా, అవునా కదా, కరెక్టేనా, ఇంతే ఉందా, వెరీ గుడ్. సో ఫైనల్ ఆన్సర్ ఇది ఏ, ఇది బి. 3 ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి 3 ప్యారలల్లో ఉంటే ఏమొస్తుంది, డైరెక్ట్ అడిషన్ కదా, C/2 ప్లస్ C/2 ప్లస్ C/2. సో CAB ఏమైంది, 3C/2 వచ్చింది. అంతేనా, వెరీ గుడ్. అర్థమైపోయింది అందరికి, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ బోర్డ్ పైన ఫ్లాష్ అయిపోతుంది, వీడియో పాజ్ చేసి మీరు ట్రై చేయండి నాన్న. ఎస్, క్వశ్చన్ వచ్చేసింది కదా నాన్న, చలో వీడియో పాజ్ చేసి మీరు ట్రై చేయండి. వచ్చేసిందా, నేను ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, చలో రైట్, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నేను, చూసుకోండి. చలో ఇక్కడ ఉన్నానా సార్, ఇది చూస్తే వీట్ స్టోన్ బ్రిడ్జ్ లాగా కొంచెం అనిపిస్తలేదు కదా, చూపిస్తా, అట్లనే ఉంటుంది. కొంచెం సేపటి వరకు ఇగో ఇది మర్చిపోండి, ఎట్లా ఉన్నది, వీట్ స్టోన్ బ్రిడ్జ్ లాగానే ఉందా, P/Q ఈక్వల్ టు R బై, సార్ కరెక్టే. అంతేనా, వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి చూస్తే, ఓకే కొంచెం ఇది పక్కకు పెట్టేస్తే, ఇగో P/Q ఈక్వల్ టు R బై ఎస్ కదా, అవునా కదా, వెరీ గుడ్. సింపులే కదా, ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం లేదు కదా, సింపుల్గానే అర్థమైందా, చూసుకోండి. ఇగో ఇదే కదా, ఇగో ఒక వీట్ స్టోన్ బ్రిడ్జ్ లా, ఒక్క నిమిషం గుర్తు పెట్టుకోండి, వీట్ స్టోన్ బ్రిడ్జ్ అప్లికబుల్ అవుతుందా కాదా అన్న విషయంలో ఫస్ట్ క్వశ్చన్ ఇయ్యగానే ఎన్ని కెపాసిటర్లు ఉన్నాయి లెక్క పెట్టుకోండి. ఓకే, 5 ఉంటే పక్కా ఒకటి కెపాసిటర్ షార్ట్ సర్క్యూట్ అంటే 0 అయ్యే ఛాన్సెస్ ఉంది నాన్న. ఓకేనా, వెరీ గుడ్. కొంచెం సేపు ఆలోచించండి, అది వీట్ స్టోన్ బ్రిడ్జ్ ఒబే అవుతుందా లేదా. ఓకే, అయిందనుకోండి, ఆ మధ్యలో ఉన్న కెపాసిటర్ తీసేసేయండి ఇక, అంతే ఇక, వెరీ గుడ్. దాని తర్వాత ఏం చేయాలో మీకైతే తెలుసు, వెరీ గుడ్. చలో ఇప్పుడు అండి, సో ఇది 2, ఇగో ఈ పార్ట్లో వస్తున్నా, ఎట్లా వేయాలి డయాగ్రామ్ని, చలో ఇట్లా వేస్తున్నా చూడండి, ఇక్కడ 2 ఉన్నది, ఈడ 2 ఉన్నది, అంటే ఇట్లా, ఇదేమో 4 ఉన్నది, ఈడనేమో మధ్యలో 1 ఉన్నది, అవునా, ఈడనేమో 4 ఉన్నది, అంటే ఇట్లా పోయి ఇట్లా పోతున్నది అని నేను రాస్తున్నా. సరేనా, రైట్. సో ఫైనల్లీ ఇది ఒబే అవుతుందా లేదా అంటే ఈ పార్టే చూస్తున్నా, ఈ పార్టే అంటే వీట్ స్టోన్ బ్రిడ్జ్ లాగా మోడల్లో వేసుకున్నాను. ఓకే రైట్, P/Q 2/2 R బై ఎస్. చలో ఇది 1 ఇది 1, అవునా, ఒబే అయితే అయింది, మధ్యలో ఏమైంది 0 అయిపోయింది. అవునా, వెరీ గుడ్, కరెక్టేనా, చలో. అంటే ఇదైంది ఎగ్రిపోయింది. నెక్స్ట్ ఈ కండిషన్ లో చూద్దాం, ఈడేమున్నది అంటే ఇట్లా రాస్తాం కదా, ఇది 2, ఈడనేమో 2, ఈడనేమో 1, ఈడనేమో 4, ఈడనేమో 4. ఇంతేనా, మంచి చూసుకోండి, ఇది ఇది ఇది. ఓకే, అంటే ఇది రెండో స్టార్టింగ్ నీకు ఇక్కడ ఇట్లా పోతున్నది ఇట్లా పోతున్నది అని 2, ఒకటేమో 2 అటు పోతుంది, 4 అనేది ఇటు పోతుంది, మధ్యలోనేమో 1 ఉంది, ఈడ 2 ఉన్నది, ఈడ 2 ఉన్నది, ఈడ 2 ఉన్నది, ఈడ 4 ఉంది కదా, వెరీ గుడ్. సో ఫైనల్లీ ఇప్పుడు వీట్ స్టోన్ బ్రిడ్జ్ ఒబే అవుతుందా, 2/2 P/Q ఈక్వల్ టు R బై ఎస్ 1 1 1. చలో రైట్, ఒబే అయితే అవుతుంది, మధ్యలో ఏమైంది 0. అంతేనా, చలో. అంటే ఇదేమైంది ఎగిరిపోయింది. సో ఫైనల్ గా సర్క్యూట్ డయాగ్రామ్ ఏ విధంగా అయిపోయింది, ఇక్కడ వేయాలనా, ఒక్క నిమిషం ఇట్లా వేస్తాయి. ఇదేంది ఏ, పైన ఏంది ఒకటేమో 2, మళ్ళీ నెక్స్ట్ ఏం వచ్చింది 2 వచ్చింది, నెక్స్ట్ ఏం వచ్చింది మళ్ళా 2 వచ్చింది. అంతేనా, ఎందుకంటే ఇవి ఎగిరిపోయినాయి. కింది నుంచి వెళ్ళిపోతే ఫస్ట్ ఒకటి 4 వచ్చింది, నెక్స్ట్ ఏం వచ్చింది 4 వచ్చింది, నెక్స్ట్ ఏం వచ్చింది 4 వచ్చింది. అంతేనా, ఇది బి. సో పైన ఏంది సిరీస్ లో ఉన్నాయి, సిరీస్ లో ఉంటే 2/3. అంతేనా, కింద సిరీస్ లో ఉన్నాయి, సిరీస్ లో ఉంటే 4/3. అంతేనా కదా, వెరీ గుడ్. సో ఫైనల్ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది, రైట్, ప్యారల్ కనెక్షన్ ఉంది కాబట్టి డైరెక్ట్ అడిషన్. సో CAB ఆన్సర్ తెలిసిపోయింది, 2/3 ప్లస్ 4/3, 3 అనేది LCM 4 5 6. అవునా, అవునా కదా, వెరీ గుడ్. సో 3 2s కదా, సో CAB ఎంత వచ్చింది 2 మైక్రో ఫారడ్ వచ్చింది. అవునా, వెరీ గుడ్. సో ఫైనల్ గా నెక్స్ట్ క్వశ్చన్ బోర్డ్ పైన ఫ్లాష్ అయిపోతుంది, చూస్తూనే ఉండండి. ఎస్, చూడండి అన్న. సో క్వశ్చన్ లో చూడండి ఒకసారి, బ్రిడ్జ్ అనేది ఇచ్చిండు, ఇఫ్ దిస్ బ్రిడ్జ్ సాటిస్ఫై వీట్ స్టోన్ కండిషన్ ఫైండ్ ఎక్స్ అనే కెపాసిటర్, ఇక్కడ ఏం ఇయ్యలేడు, ఆ వాల్యూ ఎంత ఉండొచ్చు అంటే ఇది వీట్ స్టోన్ బ్రిడ్జ్ కండిషన్ సాటిస్ఫై అవుతుందట, క్వశ్చన్ లో ఇచ్చిండు. ఓకే, వెరీ గుడ్. సో క్వశ్చన్ లో ఇస్తుండే కాబట్టి మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చలో చూడండి ఇక సొల్యూషన్. అయితే ఈడేమున్నది, ఫస్ట్ ఈడనేమో 4 ఉన్నది, అంతేనా. చలో ఇదేంది 2 ప్యారల్ లో ఉన్నాయి కాబట్టి అడిషన్ కదా, 4 + 4 8. అవునా,
వెరీ గుడ్. సో ఫైనల్ గా ఈడేమొస్తుంది, ఈ రెండు సిరీస్ లో ఉన్నాయి కదా, ఏమొస్తుంది ఎక్స్ ఇంటూ C1C2 బై C1 ప్లస్ C2 కదా, ఇదే కదా కండిషన్, అవునా కదా? C1C2 బై C1 ప్లస్ C2 రెండు ఉంటాయి, అవునా? చల్ రైట్. ఇదేంది ప్యారలల్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ అడిషన్ 5 + 5 10, అవునా కదా? వెరీ గుడ్. సో ఫైనల్ గా మనకి తెలిసిన విషయం కండిషన్ ఏంది, అది P/Q ఈక్వల్ టు R/S, x ఇంటూ 4 బై ఎక్స్ ప్లస్, ఓకే ఇది ఎంత ఎక్స్ ఇంటూ, అచ్చా ఎక్స్ ఇంటూ 10 కదా ఇది, ఎక్స్ ఇంటూ 10 సారీ, ఎక్స్ ఇంటూ 10 బై ఎక్స్ ప్లస్ 10 కదా, ఎక్స్ ఇంటూ 10 బై ఎక్స్ ప్లస్ 10, ఎక్స్ ఇంటూ 10 బై ఎక్స్ ప్లస్ 10 ఇంటూ P/Q ఈక్వల్ టు R/S, అంటే కింద ఒక 10 వచ్చింది, అవునా కదా? కరెక్ట్ అన్నా చేసింది, కరెక్టే. ఈ 10 పోయింది కదా, కరెక్టే. 4 2 8 కదా, చల్ ఇది ఎటు పోయింది కదా, ఎక్స్ ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు ఇటు అటు పోయింది 2x, అవునా? సో ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 10 మైక్రోఫారడ్ వచ్చింది, అవునా? ఒకసారి నిజంగా ఇది బ్యాలెన్సింగ్ అంటే వీట్స్టోన్ బ్రిడ్జ్ కండిషన్ ఒబే అవుతుందా కదా, ఒకసారి చెక్ చేద్దాం. ఎందుకంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అవ్వకపోలేదంటే మనం చేసింది రాంగ్ అన్నట్టు, ఖచ్చితంగా కావాలి. ఓకే ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఓకే ఇక్కడ 10 పెట్టండి, 10 10 100, 100 బై ఎంత 20, ఇది ఎంత వచ్చింది 5 వచ్చింది కదా, ఇక్కడ 5 అంటే ఎట్లా ఉందా డయాగ్రామ్, ఇది 8, ఈడేమొచ్చింది 5, ఈడేమొచ్చింది 10, అంతేనా? ఇంతే కదా. P/Q ఈక్వల్ టు R/S, 4/8 ఈక్వల్ టు 5/10, 5 2 4 2 అంతేనా? చల్ రైట్. 1/2 ఈక్వల్ టు 1/2. సో ఫైనల్లీ ఎక్స్ వాల్యూ పక్కా 10 ఆన్సర్. ఓకే వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ బోర్డ్ పైన ఫ్లాష్ అయిపోతుంది, చూస్తూనే ఉండండి. ఎస్ చూడండి నాన్న, సో న్యూమెరికల్ కాదు, ఇప్పుడు సిమెట్రిక్ రూల్ చూద్దాం, దీనికి సంబంధించిన న్యూమెరికల్ కూడా సాల్వ్ చేద్దాం నాన్న. ఓకేనా? ఇప్పుడు కాంప్లెక్స్ క్వశ్చన్స్ వస్తాయి, అవి సింపుల్ గా అంటే సింపుల్ మెథడ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాన్న. ఓకేనా? వెరీ గుడ్. చలో చూడండి. సో సిమెట్రిక్ రూల్ లో ఖచ్చితంగా దిస్ మెథడ్ ఈస్ అప్లికేబుల్ వెన్ 100% వీట్స్టోన్ కండిషన్ సాటిస్ఫై, వీట్స్టోన్ కండిషన్ సాటిస్ఫై అయితేనే మనం ఈ సిమెట్రిక్ రూల్ అనేటివి అప్లై చేయొచ్చు. ఓకేనా? వెరీ గుడ్. అయితే దాంట్లో మనకు రెండు రూల్స్ ఉన్నాయి యాక్చువల్గా, మిర్రర్ సిమెట్రిక్ అంటాం, ఫోల్డింగ్ సిమెట్రిక్ అని చెప్పేసి అంటాం. సింపుల్ గా ఉండాలి కాబట్టి నేను మిర్రర్ మెథడ్ అని చెప్పేసి అంటున్నా. ఓకే ఇంకోటి ఏమో ఫోల్డింగ్ మెథడ్ అని చెప్పేసి అంటున్నా. ఓకేనా? వెరీ గుడ్. సిమెట్రిక్ అంటే ఏంటి, సేమ్ ఉండడం అన్నమాట. సిమెట్రిక్ అంటే ఏంటి, సేమ్. ఓకే ఈ మిర్రర్ మెథడ్ లో, అవును సార్ మిర్రర్స్ యూజ్ చేస్తారు, మిర్రర్స్ లాగానే యూజ్ చేస్తారు, అట్లానే ఉంటుంది, చూపిస్తారు చూడండి. ఈ మిర్రర్ మెథడ్ లో 100% mirror should present perpendicular to AB at the midpoint of mirror. ఓకే కంపల్సరీ ఒక మిర్రర్ తీసుకోండి ఇంట్లో. ఓకే మిర్రర్ తీసుకొని ఒక సర్క్యూట్ ఇస్తారు కదా, సర్క్యూట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మిర్రర్ ఇట్లా వేసుకోవాలా, ఎగ్జాక్ట్లీ మధ్యలో వేసుకోవాలా. ఓకేనా? అర్థమవుతుందా? వెరీ గుడ్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇచ్చిన క్వశ్చన్ లా వీట్స్టోన్ బ్రిడ్జ్ అయితే ఫాలో అవుతుందా లేదా ఒకసారి చెక్ చేసి చూద్దామా. వీట్స్టోన్ బ్రిడ్జ్ ఫాలో అవుతుందా, ఈ క్వశ్చన్ ఇచ్చింది ఇది. ఓకే చూద్దాం. P/Q 2C/2C, R/S C/C, రైట్. సాటిస్ఫై అయితే అయింది, అవునా? మధ్యలో అయితే ఏమైంది, 4C అనేది ఎగిరిపోయింది, అవునా కదా? వెరీ గుడ్. అంటే ఏదైతే ఎగిరిపోతున్నదో ఇవి అక్కడనే నేను పెట్టేసిన మిర్రర్. ఇదేంది మిర్రర్. ఓకేనా? అర్థమైంది కదా? వెరీ గుడ్. మిర్రర్ వేసిన తర్వాత, అవును సార్ మిర్రర్ వేసిన తర్వాత ఏం చేయాలి సార్ చెప్తున్నది. చలో చూడండి. మిర్రర్ వేసిన తర్వాత ఈడేమున్నది 2C ఉంది కదా, మిర్రర్ ఈడ పెట్టాం కదా, ఇట్లా పెట్టాం కదా అడ్డంగా, అవునా కదా? రైట్. మిర్రర్ లోపల చూస్తే ఈ నుంచి వెళ్ళి ఏం కనిపిస్తుంది, మిర్రర్ లోపల 2Cనే కదా పక్క కదా కనిపించేది. వెరీ గుడ్. అంటే ఈడ 2C ఉండాలా, అర్థమైందా? వెరీ గుడ్. ఈడేమో C ఉన్నది, మిర్రర్ లో చూస్తే ఏం కనిపిస్తున్నది, C కనిపిస్తుంది, అర్థమైందా? వెరీ గుడ్. ఈడ 4C ఉంటే మిర్రర్ లో ఏం కనిపించాలా, 4C, అంటే ఈడ కూడా 4Cనే ఉండాలా. ఓకేనా? వెరీ గుడ్. ఈడ 10C ఉన్నది అనుకుందాం. ఓకే 10C ఉన్నది అనుకుందాం. ఓకే మిర్రర్ లో ఏం కనిపిస్తుంది, 10Cనే, అంటే ఇక్కడ సర్క్యూట్ డయాగ్రామ్ కూడా ఏమి ఉండాలా, 10Cనే ఉండాలా. ఓకే ఇక్కడ 2C ఇచ్చింది కాబట్టి ఇక్కడ కూడా 2Cనే, అంటే మిర్రర్ లో సేమ్ కనిపిస్తాయి కదా. 2C అయితే 2C, 4C అయితే 4C, 10C అయితే 10C, అంతేనా? వెరీ గుడ్. 2C అయితే 2C, ఇక్కడ C అయితే C, అంతేనా? వెరీ గుడ్. మిర్రర్ లాగా కనిపిస్తున్నది, అంతేనా కదా? వెరీ గుడ్. నెక్స్ట్ పాయింట్ మాత్రము అస్సలు మర్చిపోకండి ప్లీజ్.
ఇది మాత్రం వెరీ 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 ఇంపార్టెంట్. ఫస్ట్ మిర్రర్ ఎట్లా పెట్టాలో తెలిసిపోయింది కదా. మిర్రర్ లో ఏం మనకి ఏదైతే ఉన్నదో ఈడ రాసింది అదే మిర్రర్ లాగా అనిపిస్తుంది కదా, అవునా? ఆ పాయింట్ అది తెలుసుకున్నారు. నెక్స్ట్ స్టెప్ మాత్రం అందరు మర్చిపోతారు. ఓకే, ఆ స్టెప్ మాత్రం వేయరు, మళ్ళీ కన్ఫ్యూజన్ షురు అవుతుంది. ఓకే, ఈ స్టెప్ లో ఏంటంటే ఫ్లో ఆఫ్, ఇక్కడ చూడండి, నెక్స్ట్ డైరెక్షన్ ఆఫ్ చార్జెస్ వేయాలి. ఓకేనా? చార్జ్ ఇక్కడ నుంచి బయలుదేరింది, అవునా? క్యూ అనే చార్జ్ బయలుదేరింది. ఆ చార్జ్ ఇక్కడ చేరుకోవాలన్నా పక్కన. వెరీ గుడ్. సో కొంతనేమో పైకి పోయింది, కొంతనేమో కిందికి పోయింది, అవునా? కొంచెం ఏమో పైకి పోయింది, కొంచెం ఏమో కిందికి వచ్చింది, అవునా కదా? వెరీ గుడ్. నాకు చెప్పండి, ఇక్కడ మిర్రర్ ఇట్లా పెడితే Q1 అనేది పైకి పోతుంది, అవునా కదా? పక్కన Q1 అనేది పైకి పోతున్నది అంటే మిర్రర్ లో ఎట్లా కనిపిస్తుంది? పైకి పోతున్నట్టే కనిపిస్తుంది కదా. మిర్రర్ లోపల కూడా అండి, అవునా కదా? వెరీ గుడ్. కానీ కొంచెం ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ కింద రాయాలన్నట్టు, అంతే. అర్థమైందా? ఎందుకంటే ఇక్కడ చేరుకోవాలి కదా అది. ఓకే, ఇది ఒక్కటే యారో మార్క్ డిఫరెంట్ చేయాల్సింది. అయితే నెక్స్ట్ Q2 అనేది కిందకి పోతున్నది. మిర్రర్ లోపల ఏం కనిపిస్తుంది? మిర్రర్ లోపల కిందికి పోతున్నట్టు కనిపిస్తుంది కదా. Q2నే కనిపించాలా కిందికి, కానీ ఏం రాయాలా మనం? పైకి రాయాలా. ఓకేనా? అంటే Q1 ప్లస్ Q2 రెండు కలిసి ఏమైంది? మళ్ళీ ఇక్కడ Q1 అనేది చేరుకుందా లేదా? చేరుకుందా? వెరీ గుడ్. సింపుల్ గానే ఉంది కదా, ఏం లేదు. మిర్రర్ ఒకటి పెడుతున్నాం, మిర్రర్ లేని రెండు సేమ్ కనిపిస్తాయి, అంతేనా కదా? వెరీ గుడ్. రెండు సేమ్లు కనిపిస్తే మిర్రర్ మెథడ్ అంటాం, కనిపించకుంటే చెప్తాది ఏందో. ఓకేనా? ఇదైతే క్లియర్ గా అయిపోయిందా? పర్ఫెక్ట్ గా అర్థమైందా? వెరీ గుడ్. అయితే నాకు చెప్పండి, వీట్ స్టోన్ బ్రిడ్జ్ ద్వారా ఇదైతే ఎగిరిపోయింది కదా. సో మిగిలింది ఏంది? పైననేమో 2C, ఈడనేమో 2C. సో ఫైనల్లీ కిందనేమున్నది? C, ఈడ కూడా Cనే, అంతేనా? వెరీ గుడ్. ఇదేంది? AB. చలో, ఇదేమవుతుంది? సిరీస్ లో ఉన్నాయి కాబట్టి 2C/2 కదా. అంటే ఏమైంది? 2C/2 Cనే అవుతుంది. కింద ఏమున్నది? C/2 అయింది, అంతేనా? వెరీ గుడ్. సో ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది? ఇది పోయింది కాబట్టి, అంటే రెండు ప్యారలల్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ అడిషన్. C ప్లస్ C/2 ఏమొచ్చింది? 3C/2 వచ్చింది. వాట్ ఈస్ ఎఫెక్టివ్ కెపాసిటెన్స్? 3C/2 అనాలా. ఓకే, వెరీ గుడ్. ఇదైతే మొత్తం క్లియర్ అయిపోయిందా? ఫస్ట్ మిర్రర్ ఎట్లా వేయాలి? ఎగ్జాక్ట్లీ ఏదైతే ఎగిరిపోతుందో అక్కడ దానిపైన వేయాలా. మిర్రర్ వేసినామో పక్కా అది ఎగిరిపోతుంది, ఎందుకంటే ఇది ఖచ్చితంగా వీట్ స్టోన్ బ్రిడ్జ్ ని ఫాలో కావాల్సిందే. ఓకే, అయితేనే ఈ మిర్రర్స్ అనే ఇది మెథడ్ అనేది పక్కా పక్కా అప్లికేబుల్ అవుతుంది నాన్న. ఓకే, అందుకోసం స్టార్టింగ్ లోనే రాసిన దిస్ మెథడ్ ఈస్ అప్లికేబుల్ వెన్ 100% వీట్ స్టోన్ బ్రిడ్జ్ కండిషన్ సాటిస్ఫై. ఓకేనా? వెరీ గుడ్. ఇదైతే క్లియర్ అయిపోయింది కదా. అయితే ఫోల్డింగ్ మెథడ్ లో ఏంటంటే మంచి చూడండి, ఈ సర్క్యూట్ డయాగ్రామ్ ఇట్లా ఉన్నది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మిర్రర్ మెథడ్ ఒబే చేస్తుందా లేదో ఒక్కసారి చెక్ చేసేది. ఒక్కసారి ఎట్లా చెయ్యది నేను చూపిస్తా, ఎట్లా చేస్తా లేదో చూపిస్తా. అది కూడా మిర్రర్ తీసుకొని మధ్యలో పెట్టాలన్నా నేను అవునా? వెరీ గుడ్. మధ్యలో పెట్టినాం. ఈడేమున్నది? C. మిర్రర్ లోపల ఏం కనిపించాలా? C కనిపించాలా, కానీ ఏమున్నది ఈడ? 2C. అంటే రాంగేనా? వెరీ గుడ్. అంటే ఇది మిర్రర్ మెథడ్ ఒబే అవుతుందా? అయితలే, అంతే. ఇగో ఇక్కడ మిర్రర్ పెట్టాం, ఈడ ఏం కనిపించింది? C. మిర్రర్ లోపల ఏం కనిపిస్తుంది? ఈ నుంచి చూస్తే నేను C కనిపించాలా, కానీ ఈడేమున్నది? 2C ఉంది. అర్థమైందా? వెరీ గుడ్. అంటే మిర్రర్ మెథడ్ ఒబే అవుతుందా? అయితలేదు, అవునా? వెరీ గుడ్. సో ఫైనల్ గా ఇదైతే మీకు క్లియర్ అయిపోయింది, అవునా? అంటే ఈ క్వశ్చన్ లా మిర్రర్ మెథడ్ అయితే పని చెయ్యదు అన్న విషయం తెలిసిపోయింది, అవునా? ఒకసారి వీట్ స్టోన్ బ్రిడ్జ్ పని చేస్తుందో లేదో ఒకసారి చెక్ చేసి చూద్దామా? ఎట్లా పని చేస్తుంది? P/Q C/2C, R/S C/2C, అవునా? సో 1 అంటే పర్ఫెక్ట్ గా ఇది వీట్ స్టోన్ బ్రిడ్జ్ ఒబే చేస్తుంది, అవునా? వెరీ గుడ్. అయితే ఈ ఫోల్డింగ్ మెథడ్ ఏ విధంగా అప్లికబుల్ అవుతుందో ఒకసారి చూసుకోండి. ఓకే, మంచి చూడండి. ఏబిఆర్ ఫిక్స్డ్, ఏని బీని మాత్రం మీరు జీవితాంతం వదలకూడదు. ఓకేనా? ఏని బీని మాత్రం గట్టిగా లాగుతూనే ఉండండి. అర్థమవుతుందా ఎందుకు చెప్తున్నానో? ముందు ముందు న్యూమరికల్స్ వచ్చినప్పుడు మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతారు మీరు, నాకు తెలుసు. ఎందుకంటే ఎంతో మంది స్టూడెంట్ కన్ఫ్యూజన్ అయినరు. ఓకేనా? ఆ కన్ఫ్యూజన్ మీకు రావద్దు అని చెప్పేసి ఇక్కడే క్లారిటీ ఇస్తున్నా. ఓకే, ఏని బీని మాత్రం జీవితాంతం లాగుతూనే ఉండండి. ఓకే, ఎట్లా గట్టి పట్టుకుంటారో అంతే పట్టుకోండి. ఓకే, ఫోల్డింగ్ అంటున్నాం కదా, ఇక్కడ ఫోల్డింగ్ అని ఉన్నదా? ఈ ఏని బీని మాత్రం వదలనే వదలదు, ఫిక్స్డ్ ఉంచాలా. ఫోల్డింగ్ చేసుకుంటే పైన నుంచి వెళ్ళి కింది కన్నా ఫోల్డ్ చేయండి, లేదా కింది కన్నా పైన కన్నా ఫోల్డ్ చేయండి. ఓకేనా? ఈ ఏని బీని మాత్రం జరపద్దు, లాగుతూనే ఉండండి, టైట్ ఉంచాలా ఇప్పుడు. ఓకేనా? ఫోల్డింగ్ చేసుకుంటే పై నుంచి కిందికి, లేదా కింద నుంచి పైకి. ఓకే, వెరీ గుడ్. అవును సార్, ఇన్ కేస్ ఏ పైన ఉంది, బి అనేది కింద ఉంది అంటే మీ ఇష్టం. ఈ నుంచి లిటర్న్ వేసుకోండి ఫోల్డ్, లేదా ఈ నుంచి లిటర్న్ వేసుకోండి ఫోల్డ్. అర్థమైందా? ఏని బీని మాత్రం సార్ నేను ఇట్లా ఫోల్డ్ చేస్తా సార్,
ఏని బీని దగ్గరికి చెయ్యకూడదు. రాంగ్ ఆన్సర్. ఏని బీని మాత్రం సీదనే ఉంచాలా, ఏని బీని మాత్రం సీదనే ఉంచాలి. నేను ఎన్నిసార్లు చెప్తున్నానో దానికి కారణం ఉంది. అర్థమవుతుందా? నేను ఎన్నిసార్లు చెప్తున్నాను అంటే ముందట మీరు కన్ఫ్యూజన్ కావద్దు అని. ఓకే, న్యూమరికల్ చేసేటప్పుడు మళ్ళీ ఏం చేస్తారు తెలుసా, మళ్ళీ ఏబీని చేస్తారు మీరు. అట్లాంటి చేయకండి ప్లీజ్ 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 ప్లీజ్. ఓకే, ఏని బీని మాత్రం గట్టినే పట్టుకోవాలా. ఓకే, ఫోల్డ్ చేసేది ఉంటే పైన దానా కింది వేయాలా, కింది దానా పైన పెట్టాలా. ఓకే, చాలా రైట్. చూడండి, ఇక ఏనేమో ఈడుంది, బీనేమో ఈడుంది. అవునా, ఏని బీని మాత్రం ఏం ముట్టద్దు, గట్టి ఇట్లనే పట్టుకోవాలా. అంతేనా? వెరీ గుడ్. ఫోల్డింగ్ చేసేది ఉంటే ఎట్లవుతుంది, పైన దాన్ని కింద వేయాలా లేదా కింది దానా పైన వేయాలా అని చెప్పేసి అన్నా కదా. సో ఫైనల్ గా నాకు ఇది ఈ డయాగ్రామ్ లో చెప్పండి. ఈడనేమో సి ఉన్నది, ఈడనేమో 2C ఉంది, ఈడనేమో సి ఉంది, ఈడనేమో 2C ఉంది. అంతేనా? చలో, ఇదేంది ఏ, ఇదేమో బి. అవునా? వెరీ కొంచెము ఈ పార్ట్ రబ్ చేస్తా అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం. రైట్. సో ఫైనల్ గా ఇప్పుడు ఏమొస్తుందంటే నేను పైన పార్ట్ కిందికి వేస్తున్నా, పై నుంచి కిందికి వేస్తున్నా. ఓకే, పైన పార్ట్ కింద వేస్తున్నా, అప్ టు డౌన్, పైన అప్ టు డౌన్. ఓకే, ఈ సి అనేది దీనిపైన సి వచ్చి పడ్డది, ఈ 2C అనేది ఈ 2C పైన వచ్చి పడ్డది. అవునా? వెరీ గుడ్. ఇక్కడ సేమ్ ఉండాలా ఫోల్డింగ్ చేసినప్పుడు అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకే, వెన్ ఇట్ వాస్ ఫోల్డెడ్ దిస్ బికమ్స్ ప్యారలల్ కనెక్షన్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. వెన్ వన్ కెపాసిటర్ falls on another capacitor, then it becomes parallel connection. ఓకే, ఒక దానిపైన ఒకటి పడ్డప్పుడు ఖచ్చితంగా ఏమైతుంది, ప్యారలల్ అయిపోతాయి అన్నట్టు. ఓకే, అర్థమైందా? నాకు చెప్పండి ఎట్లా అయిపోయింది. ఈ కెపాసిటర్ సి పైన వచ్చి సి పడ్డది, ప్యారలల్ ఏమైతుంది, సి ప్లస్ 2C. అవునా? వెరీ గుడ్. ఈ 2C వచ్చి దీనిపైన పడ్డది, ఏమైతుంది, 2C ప్లస్ 2C ఎంత, 4C కదా. చలో, 4C అయిపోయింది. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? వెరీ గుడ్. పైన తీసుకొని కింద వేసేసిన, ఈ సి వచ్చి దీనిపైన పడ్డది, పడంగానే ఏమవుతుంది, ప్యారలల్ ఏమవుతాయి, C ప్లస్ C 2C. ఓకే, నెక్స్ట్ 2C వచ్చి దీనిపైన పడ్డది, 2C ప్లస్ 2C ఏమైంది, 4C. అవునా? వెరీ గుడ్. నెక్స్ట్ ఏమైంది, రెండు సిరీస్ లో ఉన్నాయి. సిరీస్ లో ఉంటే తెలుసు, C1 C2 బై C1 ప్లస్ C2. అంతేనా? 2C ప్లస్ 4C. కింద ఏంది, 6C, పైన ఏంది 8C². ఇది పోయింది. అంతేనా? 8C బై 6. అవునా కదా? ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది, ఇక 2 4s 2 3s అంటే 4C బై 3 వచ్చింది. అవునా? ఏడ రాయాలి ఫైనల్ గా ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ ఏమొచ్చింది, రాసుకుంటారా ఇక మీరే. CAB is equal to 4C బై 3 వచ్చింది. అర్థమైందా? వెరీ గుడ్. ఇది అంటే ఈ మెథడ్స్ ఎట్లా అప్లై చేయాలన్న విషయం మీకైతే తెలిసిపోయింది కదా. ఫోల్డింగ్ ఏమో పైన కిందికి లేదా కింది దాకా పైకి వేయాలా. ఓకే, వెరీ గుడ్. మిర్రర్ మెథడ్ లో అయితే పక్కా ఫస్ట్ మిర్రర్ వేసిన తర్వాత ఏం గుర్తుపెట్టుకోవాలి, ఫ్లో ఆఫ్ చార్జ్, డైరెక్షన్ ఆఫ్ చార్జ్. ఓకేనా? వెరీ గుడ్. అది మాత్రం మర్చిపోకండి అన్న. ఇప్పుడు న్యూమెరికల్ ఫాస్ట్ అయిపోతాయి, బోర్డ్ పైన చూస్తూనే ఉండండి, వీడియో పౌజ్ చేసి ట్రై చేయండి కూడా. ఎస్, క్వశ్చన్ అయితే వచ్చేసింది అన్న, ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి మధ్యలో కనుక్కోవాలన్నా. సో ఫస్ట్ నాకు చెప్పండి, ఇది మిర్రర్ మెథడ్ యూజ్ చేద్దామా లేదా ఫోల్డింగ్ మెథడ్ యూజ్ చేద్దామా? ఒకసారి చూడండి, ఫోల్డింగ్ మెథడ్ యూజ్ చేస్తే ఏని బీని మాత్రం పట్టుకున్నాం కదా, పైనుంచి కిందికి వేస్తే సార్ కింద ఏం లేదు అంటే ఫోల్డింగ్ మెథడ్ రాదా? పక్కా రాదు. మరి కింద కూడా సేమ్ అట్లానే ఉంటే ఫోల్డ్ చేస్తే ఈజీగా అవుతుండే కదా. ఇక్కడ ఫోల్డ్ అనేది చేసే ఛాన్సెస్ ఏం లేదు. మిర్రర్ చూద్దామా, మిర్రర్ మెథడ్ లో మిర్రర్ ఏడ పెట్టాలా, మధ్యలో పెట్టాలా, అంతేనా కదా. చలో రైట్, ఇదేంది మిర్రర్. అవునా? మిర్రర్ పెట్టిన తర్వాత ఒక్కసారి చూద్దాము అన్ని కరెక్ట్ ఉన్నాయో లేవో. ఈడనేమో సి ఉన్నది, మిర్రర్ లో వస్తే సి రావాలా, కరెక్ట్ ఉన్నా సార్, మ్యాచ్ అయింది. ఈడ సి ఉన్నది, మిర్రర్ లో వస్తే సి రావాలా, సార్ ఇది కూడా మ్యాచ్ అయింది. నెక్స్ట్ ఈడ సి ఉన్నది, మిర్రర్ లో వస్తే రావాలా, సి రావాలా, ఇది కూడా మ్యాచ్ అయింది. ఈడ సి ఉన్నది, మిర్రర్ లో వస్తే రావాలా, సి రావాలా కదా. ఇగో ఇది కూడా మ్యాచ్ అయింది. అంటే పర్ఫెక్ట్ గా మిర్రర్ మెథడ్ అనేది మ్యాచ్ అవుతుంది కదా. కొంచెం తేడా వచ్చింది కదా, సో మీరు కొంచెం ఇది స్ట్రేట్ వేసుకోండి. ఓకే, అంటే మొత్తానికి అయితే మిర్రర్ మెథడ్ అయితే ఒబే అవుతుంది కదా. వెరీ గుడ్. ఆగండి. మిర్రర్ మెథడ్ అయిన తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏమన్నా, ఫ్లో ఆఫ్ చార్జెస్ కదా. రైట్. సో ఇక్కడ బయలుదేరుతున్నది Q, ఇటు పోతున్నది Q1, ఇటు పోతున్నది Q2. అర్థమైందా? వెరీ గుడ్. నెక్స్ట్ ఆగండి, నేను చెప్పే వరకు ఆగండి. ఇట మిర్రర్ పెట్టినాం, Q2 ఇటు పోతుందా, పోతుంది. మిర్రర్ లోపల చూస్తే Q2 ఎటు పోతున్నట్టు కనిపిస్తున్నది, ఇట్ సైడ్ పోతున్నట్టు కనిపిస్తుంది. అవునా కదా. వెరీ గుడ్. అంటే Q2 అంటే ఇట్లానే పోతుందా, పక్కన నాకు చెప్పండి.
Q2 ఇటు పోతున్నది, మిర్రర్ లో వస్తే కూడా అటే పోతున్నట్టు కనిపిస్తుందా పక్కన? వెరీ గుడ్. Q1 ఏమో ఇటు పోతున్నది, Q1 మిర్రర్ లో వస్తే Q1 ఇటు చేరుకున్నట్టు కనిపించాలా, అంతేనా? అవునా కాదా? కరెక్టేనా నేను అన్నది కరెక్టేనా? వెరీ గుడ్. యాక్చువల్గా ఒక్క నిమిషము ఈ క్వశ్చన్ వేసుకోండి ఫస్ట్, దాని తర్వాత ఇంకొకసారి డయాగ్రామ్ వేయండి, అర్థమవుతుందా? అది క్వశ్చన్ అని తెలుస్తుంది. మీరు దీంట్లో నేను వేసినట్టు వేసేసిండ్రు అనుకోండి, అసలు క్వశ్చన్ ఏందో కూడా తెలియదు మీకు. ఓకే రైట్. సో ఫైనల్గా ఇంకొకసారి వేసుకోండి, నెక్స్ట్ మధ్యలో మిర్రర్ వేయండి, ఇట్లా చార్జెస్ వేయండి, ఈజీగా అవుతుంది. సరేనా? వెరీ గుడ్. రెండు సార్లు రాసుడు ఎన్ని సార్లు అంటే లాస్ట్కి మీరే కన్ఫ్యూజన్ అయిపోతారు. ఓకేనా? వెరీ గుడ్. ఇక్కడ వరకు అయితే క్లియర్ అయిందా? చలో రైట్. మంచిగా గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు చెప్తున్నా ఉండండి. Q2 ఇట్లా పోతున్నది, ఈడు వరకు Q2 పోయింది, అవునా? వెరీ గుడ్. అవును సార్, గిడ జాయింట్ ఉన్నది కదా, Q2 గిన్నెకి వెళ్ళిపోతుంది, ఇళ్ళకి వెళ్ళిపోతుంది, గిట్టు కూడా పోతుంది అంటే 3 దారులు ఉన్నాయి సార్, అవునా కాదా? వెరీ గుడ్. అవును 3 దారులు ఉన్నాయి సార్, 3 దారుల నుంచి వెళ్ళి విడివిడిగా పోవాలా, అవునా? కరెక్టే, మీరు అన్నది కూడా కరెక్టే సార్. ఈ 3 దారుల నుంచి పోయి మళ్ళా Q2 అనేది గిడ రైట్. హౌ సార్ ఇక్కడ Q2 ఎట్లా వచ్చింది? మిర్రర్ లో చూస్తే Q2 కనిపిస్తున్నది. వెరీ గుడ్. అంటే ఈ Q2 అనేది సీదా పోయి Q2 లాగా వస్తున్నది, అవునా? మంచి చూడండి, అది అటు ఇటు పోతలేదు, ఇంలా పోతలేదు, అది అర్థమవుతుందా? మంచి చూడండి, ఈ Q2 ఇక్కడ వరకు పోయిందా? సార్ పోయింది. మిర్రర్ లోపల కనిపిస్తుంది, స్ట్రైట్ గా పోతున్నట్టే కనిపిస్తుంది కదా. వెరీ గుడ్. అంటే Q2 అనేది సీదా పోవాలి, అది పైకి పోవద్దు. అవును సార్, జాయింట్ ఉంటే పైకి పోతుంది కదా సార్, అది విషయం మనకు కూడా తెలుసు కదా. రైట్. అటువంటి కేసులో మనం సాల్వ్ చేయాలంటే ఇవి ఇక్కడ వరకు వస్తుంది. ఓకేనా? వెరీ గుడ్. అందుకోసమే దీన్ని సింపుల్ చేయడానికి కోసమే మిర్రర్ మెథడ్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే, Q2 ఏ విధంగా అయితే బయలుదేరిందో అట్లానే Q2 పోతున్నది. అయితే ఈడేం కావాలా? అయితే సార్ ఇటు Q2 ఇట్లానే పోతున్నది అంటే మేము నమ్ముతాం, కానీ ఈడ జాయింట్ ఉండద్దు సార్. మరి ఉండదు, మరి జాయింట్ ఏమైతుంది? ఇది వెళ్ళిపోతుంది అన్నట్టు. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? సార్ అర్థమైంది పక్కా కదా. వెరీ గుడ్. ఇప్పుడు అండి మంచిగా Q2 పోతుంది 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 పోతుంది, అవునా? వెరీ గుడ్. Q1 ఏమైంది? Q1 ఇంట్లోకి వెళ్ళిపోయింది, ఈడ వరకు Q1 ఇట్లా Q1 డివైడ్ మళ్ళీ కలిసిపోయింది, మళ్ళీ Q1 వచ్చింది. అర్థమైందా? వెరీ గుడ్. అంటే గిడ మనకు జాయింట్ అనేది ఉండద్దు, జాయింట్ ఉండకుంటే Q2 అనేది సీదా పోతుంది. అర్థమైందా? వెరీ గుడ్. ఇప్పుడు సాల్వ్ చేద్దాం ఇక. అర్థమైందా? చాలా. సో ఫైనలీ ఈడనేమో A, ఈడనేమో B, అవునా? A కి B కి మధ్యలో 2 కెపాసిటర్లు ఉన్నాయి, అవునా? C. అర్థమైందా? వెరీ గుడ్. నెక్స్ట్ A కి B కి మధ్యలో గిది ఉన్నది కదా, ఫస్ట్ ఏమో ఒక కెపాసిటర్ వచ్చింది, అవునా? నెక్స్ట్ ఏమైంది? ఈడ 2 ఉన్నాయి, అంటే గిట్లానే ఉందా? C, ఇది C, ఇగో ఈడ C, ఇగో ఈడ C, అంతేనా? ఈ 2 Cలు ఈ 2 Cలు కరెక్టేనా కనిపిస్తుంది? చాలా, ఈ 2 కలిసి ఇంకొక C దగ్గర పోయినాయి, అవునా? ఫైనల్ ఇదేనా డయాగ్రామ్? ఇదైతే సింపుల్ కదా, మీకైతే చేసుకోవచ్చు. ఇటో C ఉన్నది, ఇవి 2 ఎట్లున్నాయి? సిరీస్లో ఉన్నాయి. ఇవి 2 ఎట్లున్నాయి? సిరీస్లో ఉన్నాయి. ఇవి 2 ఎట్లున్నాయి? ప్యారలల్ ఉన్నాయి, అవునా? వెరీ గుడ్. ఇదైతే క్లియర్ అయిపోయిందా? క్లియర్ అయిందా? పెద్ద ప్రాబ్లం ఏం లేదు కదా. చాలా రైట్. సో ఇవి 2 సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఏమైంది? C/2 అయింది. కిందిది ఏమైంది చెప్పండి? ఇవి 2 సిరీస్లో ఉన్నాయి కాబట్టి C/2, కింది కూడా C/2, అవునా కదా? చాలు రైట్. ఈడనేమో C, పైననేమో C/2, కిందనేమో C/2, ఈడనేమో C, అంతేనా? వెరీ గుడ్. C/2 ప్లస్ C/2 ఇవి 2 ప్యారలల్ ఉన్నాయి, C అయింది కదా. రైట్. సో పైన ఏముంది? C/2, కింద ఏముంది? ఈడ C, ఇవి 2 ఏమైనాయి? C అయింది, ఇదేమైంది? C అయింది. సో ఫైనల్లీ పైన ఏముంది? C/2 ఉంది, కింద ఏమవుతుంది? 3 సిరీస్లో ఉన్నాయి కాబట్టి C/3 అవుతుంది, అంతేనా? వెరీ గుడ్. సో రెండిట్లోనే ఏం చేస్తాము? అడిషన్ చేస్తాం. సో ఫైనల్లీ C/2 ప్లస్ C/3 ఏమొస్తుంది? క్రాస్ మల్టిప్లికేషన్ 3 4 5 5C/3, అవునా? 3 to 6 5 3/6, అవునా కదా? వెరీ గుడ్. సో ఫైనల్ గా ఆన్సర్ ఏమొచ్చింది? ఇది వచ్చింది, అవునా? ఇన్ కేస్ మీరు ఇట్లా కూడా చేసుకోవచ్చు, ఈ స్టెప్లు వేయకుండా కూడా చేసుకోవచ్చు. చెప్పాలనా? ఇది కొంచెం రబ్ చేయాలనా? డైరెక్ట్ క్వశ్చన్ లో చూసుకుంటానే మీరు సాల్వ్ చేసుకోవచ్చు. చూడండి, ఈడనేమో C ఉన్నది, ఈడనేమో C, ఈడ C కదా. ఇదేమైంది? C/2, ఇదేమైంది? C/2, C/2 ప్లస్ C/2 C, అవునా? అంటే ఈడేమున్నది? ఇగో ఇంకో C, ఇగో ఈడేమున్నది? ఇంకో C, అవునా? చాలా రైట్. అంటే ఇట్లున్నది, ఈడేమున్నది?
సి ఒకటి ఉన్నది, ఈడొక సి, అంతేనా? ఇట్లా అయిపోయింది అన్నట్టు. అర్థమైందా? దీన్ని మొత్తం సాల్వ్ చేస్తే ఏమొచ్చింది? సి వచ్చింది. అవునా? ఈసీ ఇడ రాసిన, ఈసీ ఇడ రాసిన, దీన్ని సాల్వ్ చేస్తే సి వచ్చింది. ఈ రెండు కెపాసిటర్లు ఇడ రాసిన. ఓకే, నెక్స్ట్ సింప్లిఫికేషన్ అయితే మీకు తెలుసు కదా. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ బోర్డు మీద ఫ్లాష్ అయిపోతుంది, చూస్తూనే ఉండండి. ఎస్, చలో సి ఎఫెక్టివ్ అనుకున్నాను. క్వశ్చన్ అయితే వచ్చేసింది కదా. రైట్, సాల్వ్ చేయాలా నేను? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చెప్పండి, ఇది మిర్రర్ మెథడ్ ద్వారా సాల్వ్ అవుతుందా, ఫోల్డింగ్ మెథడ్ ద్వారా సాల్వ్ అవుతుందా? మంచి చూద్దాం. ఫస్ట్ మిర్రర్ పెట్టి చూద్దాం. మిర్రర్ ఇక్కడ పెట్టినా, ఓకే సార్ ఇక్కడ మధ్యలో ఒక లైన్ ఉంది, ఎగిరిపోతుంది, పక్కా ఎగిరిపోతుంది. ఓకే, వీట్స్టోన్ బ్రిడ్జ్ కండిషన్ ఎట్లా సాటిస్ఫై అవుతుంది. ఓకేనా? అర్థమవుతుందా? రైట్, మిర్రర్ ఏదైనా దేనిపైన అయితే పెట్టినామో అది ఎట్లా ఎగిరిపోతుంది కదా. రైట్, ఇక్కడ సి ఉన్నది, మిర్రర్ ఏం కనిపిస్తుంది? సి. ఇక్కడ కూడా సి, కరెక్ట్, బ్యాలెన్స్ అయిపోయింది. ఈడ ఏమున్నది? సి. మిర్రర్ ఏం కనిపిస్తుంది? సి, కరెక్ట్, బ్యాలెన్స్ అయిపోయింది. దీన్ని చూడండి, ఈడున్నది సి, మిర్రర్ లో ఏం కనిపిస్తుంది? సి. ఇగో సినే ఉన్నది, అంతేనా? వెరీ గుడ్. అంటే 3 మిర్రర్ మెథడ్ అయితే పక్కా ఒబే అవుతుంది, అవునా కదా? చలో మిర్రర్ మెథడ్ ద్వారా సాల్వ్ చేద్దాం. ఓకే, మిర్రర్ వేసిన తర్వాత నేనేమన్నా చార్జెస్ వేయాలన్నా, పైకి పోతున్నది Q1, ఇటు పోతున్నది Q2, ఇటు పోతున్నది Q3. ఇటు పోతున్నది Q2 అంటే ఇక్కడ చేరుకుంటున్నది ఏంది? Q2నే. ఇటు Q1 అంటే ఇదేంది? Q1నే. ఇది Q3 అంటే ఇటు Q3 రావాలి, అంతేనా? ఇంతే కదా, ఇంతే కదా. వెరీ గుడ్. ఇన్ కేస్ మీకు అర్థం కాకుంటే కనుక కింద కామెంట్ లో మెన్షన్ చేయండి అన్న. ఓకేనా? ఈ పాయింట్ అర్థం కాలేదు సార్ అని చెప్పేసి, సో కింద కామెంట్ లో సాల్వ్ చేయడానికి కోసం ట్రై చేస్తారు సరేనా. వెరీ గుడ్. చలో చూడనా. సో ఫైనల్ గా ఇదైతే ఎగిరిపోయింది కాబట్టి, సో డయాగ్రామ్ ఎట్లా అయిపోయింది నాకు చెప్పండి. ఈడనేమో సి ఉన్నది, ఇంకోటేమో సి ఉన్నది, డైరెక్ట్ బికి చేరుకున్నది, అంతేనా? మంచి చూసుకోండి. నెక్స్ట్ ఏకి బికి మధ్యలో 2 కెపాసిటర్లు ఉన్నాయి, అవునా కదా? కరెక్ట్. నెక్స్ట్ ఈ నుంచి చూస్తే ఇవి 2 ఉన్నాయి, ఇది సి, ఇది సి, అంతేనా కదా? వెరీ గుడ్. ఎందుకంటే ఇవి ఎగిరిపోయింది కదా, ఈ 2 కెపాసిటర్లు ఎగిరిపోయినాయి, ఇట్లా ఉన్నది అన్నట్టు, అంతేనా కదా? వెరీ గుడ్. సో ఫైనల్ ఏమొస్తుంది? పైనదేంది? C/2, కిందిదేంది? C/2, లాస్ట్ది ఏంది? C/2, అవునా? ఇవి ఎట్లున్నాయి? ప్యారలల్ కనెక్షన్లు ఉన్నాయి. సో ప్యారలల్ ఆన్సర్ ఏమొస్తుంది? మూడిట్లను యాడ్ చేయాలా. CAB ఏమైంది? 3C/2 వస్తుంది, అంతేనా? వెరీ గుడ్. అవును, మన ఫోల్డింగ్ మెథడ్ అప్లికబుల్ అవుతుందా? ఫోల్డింగ్ మెథడ్ అప్లికబుల్ అవుతుందా? ఒక్కసారి చూడండి, ఇదే క్వశ్చన్. అవుతుందా? సార్ అవుతుంది. ఎట్లా? అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా. ఓకే, ఫోల్డింగ్ లో కూడా రాసుకోండి, ఫోల్డింగ్ మెథడ్. ఓకే రైట్, మంచి చూడండి. ఇక్కడ సి ఉన్నది, ఫోల్డ్ చేస్తే కింద కూడా సీనే రావాలా, అవును, బ్యాలెన్స్ అయింది. ఇక్కడ సి ఉన్నది, కింద పడితే మళ్ళీ సీన్ రావాలి, కరెక్ట్, బ్యాలెన్స్ అయిపోయింది, అవునా? వెరీ గుడ్. ఇదేమైతుంది? అది ఎట్లన్నా ఎగిరిపోతుంది, అంతేనా? వీట్స్టోన్ బ్రిడ్జ్ అయితే ఒబే అవుతున్నది కాబట్టి ఇది ఎట్లన్నా ఎగిరిపోయింది. సో ఫైనల్లీ పైన తీసుకొని కింద వేసిన, అంటే డయాగ్రామ్ ఎట్లా వచ్చింది చెప్పండి. ఇది ఎట్లున్నదో అట్లానే ఉంటుంది కదా, దీనిపైన అయితే ఏం పల్లేవు కదా, దీనిపైన ఏమైనా పడ్డాయా? ఏం పల్లేవు, అది ఎట్లున్నదో అట్లానే ఉంటుంది, అంటే సి అన్నట్టు, అంతేనా? ఇది వచ్చి దీనిపైన పడ్డది. సో ఫైనల్లీ నెక్స్ట్ ఇంతే కదా డయాగ్రామ్, కరెక్ట్ అయినా నేను వేసింది. వెరీ గుడ్, క్లియర్ అయిపోయిందా? రైట్. సో ఫైనల్ గా సి వచ్చి దీనిపైన పడ్డది, ప్యారల్ కనెక్షన్ అయినాయి, C+C అంటే ప్యారల్ అడిషన్ కదా, C+C 2C, ఇది 2C అయింది. ఇది వచ్చి దీనిపైన పడ్డది, ప్యారల్ కనెక్షన్, C+C 2C, అవునా కదా? వెరీ గుడ్. కావాలంటే మీకు అంతా డౌట్ ఉంటే ఇది ఫోల్డ్ చేసినప్పుడు ఇది వచ్చి దీనిపైన పడుతుంది కదా, ఏమొస్తుంది? ఇది సి, ఇది సి, ప్యారల్ కాబట్టి 2C, అంతేనా? వెరీ గుడ్. కావాలంటే ఇప్పుడు కూడా చెక్ చేసి చూసుకోండి, అది వీట్స్టోన్ బ్రిడ్జ్ ఒబే అనే అవుతుంది, చూసుకోండి. P/Q, C/C, ఇది R/S, 2C/2C ఏమొచ్చింది? మళ్ళీ ఒబే అయిందా? అంటే ఎట్లా ఎగిరిపోతుంది కదా పక్కన. చలో అందుకోసం వేస్తాను ఇక, ఓకేనా? రైట్. సో ఫైనల్ గా ఏమొచ్చింది? ఇక్కడ సి ఉన్నది, ఇక్కడ సి ఉన్నది, సిరీస్ లో ఉన్నాయి, C/2 అవుతుంది. ఇవి సిరీస్ లో ఉన్నాయి అంటే 2C/2 అవుతుంది, అంతేనా? సో ఫైనల్లీ రెండింటిలో యాడ్ చేయాలి కదా, C/2 ప్లస్ 2C/2, కింద ఏంది? LCM 2, పైన ఏమొచ్చింది? 3C. సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది? 3C/2 వచ్చింది, అంతేనా? వెరీ గుడ్. సో ఫైనల్ ఇంతకుముందు కూడా 3C/2 వచ్చింది. వెల్ డన్. నెక్స్ట్ క్వశ్చన్ బోర్డ్ పైన ఫ్లాష్ అయిపోతుంది, వీడియో పాజ్ చేసి ట్రై చేయండి. ఎస్, క్వశ్చన్ అయితే వచ్చేసింది కదా. చలో, ఎఫెక్టివ్ కెపాసిటర్ బిట్వీన్ ఏ అండ్ బి, అన్ని కెపాసిటర్ సినే నాన్న. ఓకే, ఏదన్నా మర్చిపోతే మీరు సి అని రాసుకోండి, సరేనా? చల్ రైట్. సో ఫస్ట్ నాకు చెప్పండి, మిర్రర్ మెథడ్ వస్తుందా, ఫోల్డింగ్ మెథడ్ వస్తుందా? మంచిగా ఆలోచించండి. మిర్రర్ వస్తుంది కదా. చల్ రైట్, మిర్రర్ మెథడ్ లో సాల్వ్ చేద్దాం. ఫస్ట్ మిర్రర్ లేంది, ఫస్ట్ అన్ని కండిషన్ సాటిస్ఫై అవుతున్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ సి ఉన్నది, మిర్రర్ లో వస్తే సి కనిపిస్తున్నది, కరెక్ట్.
ఇక్కడ సి ఉన్నది మిర్రర్లో వస్తే సి కనిపిస్తున్నది కరెక్ట్. ఇక్కడ సి ఉన్నది మిర్రర్లో వస్తే సిని కనిపించాలా కరెక్ట్. ఇక్కడ సి ఉన్నది మిర్రర్లో వస్తే సి ఉన్నది కరెక్ట్. ఇక్కడ సి ఉన్నది మిర్రర్లో వస్తే సి ఉన్నది. ఇక్కడ సి ఉన్నది మిర్రర్లో వస్తే ఇక్కడ సి ఉన్నది. అంతేనా? వెరీ గుడ్. సో ఫైనల్ గా మిర్రర్ అనేది మనం వేసుకోవచ్చు. అంతేనా? మిర్రర్ వేసిన తర్వాత నేనేమన్నా ఆగండి మిర్రర్ వేసిన తర్వాత నేనేమన్నా చార్జెస్ వేయాలన్నా. అంతేనా? ఇక్కడ క్యూ పోతున్నది పైకి పోయేది ఏమనుకుందాం Q1, కిందికి పోయేది Q2. ఓకే, మిర్రర్ లా ఏం కనిపిస్తుంది? పైకి పోతున్నది Q1 కాబట్టి ఇక్కడ చేరుకున్నట్టు ఏం కనిపించాలా? Q2 కనిపించాలి. సారీ Q1 కదా, Q1 కనిపించాలి. ఈ నుంచి కిందికి Q2 పోతున్నది కాబట్టి ఇక్కడ Q2 చేరుకున్నట్టు కనిపించాలా. అంతేనా? రూల్ అదేనా? వెరీ గుడ్. నాకు చెప్పండి, సార్ Q1 ఇట్లా పోతున్నది, ఇంట్లో డివైడ్ అయింది, ఇంట్లో సార్ ఇంట్లో కూడా పోతున్నది కదా. వెరీ గుడ్ అబ్జర్వేషన్. ఇంట్లో కూడా పోతున్నది, ఇంట్లో కూడా పోతున్నది, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నది. అంతేనా? వెరీ గుడ్. అట్లా తిరగకుండా ఉండడానికి కోసం ఏం చేయాలా? మంచి చూడండి, Q1 అనేది ఇక్కడ Q1 చేరుకోవాలా. ఈ కింది పాటలో పోవద్దు, పోవద్దు అంటే ఏంది? ఈడ వైర్ అనేది ఇక్కడ జాయింట్ ఇట్లా కావాలన్నట్టు. అంతేనా? ఇక్కడ ఉన్న వైర్ ఇట్లా పోవాలా. అంతేనా? Q2 ఇట్లా పోయింది, ఇంట్లో నుంచి డివైడ్ అయిపోయి మళ్ళీ Q2 ఇట్లా చేరుకున్నది. అంతేనా కదా? వెరీ గుడ్. కరెక్ట్ అయినా చేసింది. రైట్, డన్. ఇప్పుడు అండి సో ఫైనల్ ఏమొస్తుందో చెప్పండి. ఇక ఈడ రాస్తున్నా. ఫస్ట్ ఒక కెపాసిటర్ ఉన్నది, అవునా? గిది ఓకే. ఇవి రెండు ఎట్లా ఉన్నాయి? సిరీస్ లా C/2 అయింది. ఇవి రెండు ఎట్లా ఉన్నాయి? సిరీస్ లా C/2. ఈ C/2 ఈ C/2 అంతేనా? ఇవి చూసుకోండి, డైరెక్ట్ C/2 రాస్తున్నా. ఓకే, ఈ రెండు కలిసిపోయినాయి, మళ్ళీ కలిసిపోయి ఒక C దగ్గర పోయినాయి. సో ఫైనల్లీ అది B దగ్గర పోయింది. అంతేనా? వెరీ గుడ్. కింది దాంట్లో కూడా ఫస్ట్ ఏం వచ్చింది? C వచ్చింది కదా. నెక్స్ట్ ఏమైంది? C/2 అయింది కదా. ఇదేమైంది? C/2 ప్లస్ C/2 C అయింది. ఓకే, అంటే నెక్స్ట్ స్టెప్ ప్లస్ అది. ఇవి రెండు ఏమైనాయి? C/2. ఇవి రెండు ఏమైనాయి? C/2. ఇవి రెండు కలిసిపోయినాయా? కరెక్ట్. కలిసిపోయి C దగ్గర పోయినాయా? పోయినాయి. నెక్స్ట్ ఏంది? B దగ్గర పోయిందా? పోయింది. సో ఫైనల్ ఏమొస్తుంది చెప్పండి. ఇక ఇక్కడ C/2, ఇవి రెండు ప్యారలల్ ఉన్నాయి కాబట్టి ఏమొస్తుంది? C/2 ప్లస్ C/2 C కదా. ఈడ C, ఇంకా ఈడ C. ఇదేమో A, కిందది ఏమొస్తుంది? ఈడ C/2 ప్లస్ C/2 C కదా, అడిషన్ చేయాలి. ఇదేంది? C. సో ఫైనల్ ఇదేంది? B. అవునా? వెరీ గుడ్. సో పైన ఏమైంది? C/3 అయింది, కింద ఏమైంది? C/3. అంతేనా? వెరీ గుడ్. సో ఫైనల్ గా ప్యారలల్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ అడిషన్. C/3 ప్లస్ C/3 2C/3. ఏం రావాలా ఆన్సర్? 2C/3 రావాలా. అవునా? వెరీ గుడ్. సో ఫైనల్ ఇదైతే అర్థమైపోయింది. ఫోల్డింగ్ మెథడ్ వస్తుందా నాకు చెప్పండి. ఇక ఫోల్డింగ్ మెథడ్ ద్వారా చేయొచ్చా? ఆ మెథడ్ ద్వారా చేయొచ్చా చెప్పండి. చేయొచ్చు కదా. ఒకసారి చేద్దాం. ఇది ఇట్లా ఉన్నది కదా, అవునా కదా? వెరీ గుడ్. సో ఇది మిర్రర్ తీసేస్తున్నాయిగా. ఓకే, రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నా? ఫోల్డ్ చేస్తే బ్యాలెన్స్ అయితే మంచిగా చూసుకోండి. ఈ Q1 Q2 కూడా తీసేస్తా. ఓకే, మిర్రర్ వేస్తే చార్జెస్ అవసరం కదా. ఫోల్డ్. ఈసీ దీనిపైన పడ్డది, ఈసీ దీనిపైన పడ్డది, ఈసీ దీనిపైన పడ్డది, ఈసీ దీనిపైన, ఇది దీనిపైన, ఇది దీనిపైన. అంటే ఫోల్డింగ్ మెథడ్ అయితే పక్క పని చేస్తున్నది. అవునా? చలో పైన తీసుకొని కింద ఫోల్డ్ చేసేస్తున్నా. ఏమొస్తుంది చెప్పండి. ఈ C తీసుకొని పోయి దీనిపైన పడ్డది, ప్యారలల్ అయినాయి. C ప్లస్ C 2C కదా. రైట్, ఈడేమైంది? 2C. సో నెక్స్ట్ ఈడేమవుతుంది? ఇది దీనిపైన వచ్చి పడ్డది కాబట్టి ఇది కూడా 2C అని అయింది, ఇది కూడా 2C ని అయింది. అవునా? ఇదేమైంది? 2C ని అయింది. అవునా కదా. నెక్స్ట్ ఈడేమవుతుంది? ఇది కూడా 2C ని. అవునా? ఇది ఇట్లానేమో రెండు కలిసిపోయినాయి. అవునా? నెక్స్ట్ కలిసిపోయి పైన వచ్చి దీనిపైన పడ్డది కాబట్టి మళ్ళీ 2C అయింది. సో ఫైనల్గా ఇది ఇక్కడ B ఉన్నది. అవునా? కరెక్టేనా? వెరీ గుడ్. సో ఫైనల్ ఏమొస్తుంది చెప్పండి. ఇది సిరీస్లో ఉన్నాయి కదా. ఫస్ట్ అయితే చెప్పండి, కింద ఏమున్నది? 2C/2 కదా, సిరీస్లో ఉన్నాయి. 2C అంటే C అయిపోయింది, పైన ఏమో C, కింది కూడా C. అంతేనా? వెరీ గుడ్. సో ఇదేంది? 2C. సో ఫైనల్ ఇదేంది? B. అవునా కదా. వెరీ గుడ్. సో ఫైనల్లీ ప్యారలల్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ అడిషన్. C ప్లస్ C 2C. సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది? ఇది 2C, ఇది 2C, ఇది 2C. అంతేనా? సో ఇదేంది? A, ఇది ఏమో B. అవునా? సో ఫైనల్లీ సిరీస్లో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ అడిషనా కాదు, 2C/3 రావాలి కదా, 3 సార్లు రిపీట్ అయింది. CAB ఏమొచ్చింది? 2C/3. సేమ్ ఆన్సర్ వచ్చిందా? వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ బోర్డ్ పైన ఫ్లాష్ అయిపోతుంది, చూస్తూనే ఉండండి. ఎస్, చూడండి అలా క్వశ్చన్ అయితే వచ్చేసింది కదా. పాయింట్ ఏ ఇక్కడ ఉంది, పాయింట్ బి ఇక్కడ ఉంది, C ఎఫెక్టివ్ అనుకోవాలి. ఓకే, వెరీ గుడ్. సో కెపాసిటర్స్ వచ్చేసి C నేనా అన్ని కూడా. ఓకే, సో మిర్రర్ మెథడ్ వస్తుందా? సార్ మిర్రర్ అయితే మధ్యలో వేయాలన్నారు, ఇట్లా పని చేస్తలే కదా. సరే, ఫోల్డింగ్ మెథడ్ వస్తుందా?
ఏని బిని మాత్రం పట్టుకోవాలా, ఇది తీసుకొని ఇట్లా వేయాలా, అంతేనా? సి వచ్చేసి సి పైన పడ్డది, ఈసీ వచ్చేసి దీనిపైన పడ్డది, అవును కరెక్టే. ఈసీ వచ్చేసి దీనిపైన పడ్డది, అంతేనా? కరెక్టే సార్. ఫోల్డింగ్ మెథడ్ అయితే పనిచేస్తుంది, అంతేనా? కరెక్టేనా? చూసుకోండి, మంచిగా చూసుకోండి. ఇది తీసుకొచ్చి దీనిపైన వేసిన అంటే డయాగ్రామ్ ఎట్లా వస్తుంది చూపిస్తున్నా. ఈడేమో సి ఉన్నది, ఈడేమో బి, ఈడేమో ఈడున్నది, ఇది వచ్చి దీనిపైన పడ్డది కదా. ఏమైతే చెప్పండి, సి వచ్చి సి పైన పడితే ప్యారలల్ సి ప్లస్ సి 2c, ఓకే ఇది 2c అయింది కదా. చలో ఈసీ వచ్చి దీనిపైన పడ్డదా సార్, ఏమైంది 2c అయింది, అవునా? వెరీ గుడ్. ఈసీ వచ్చి దీనిపైన పడ్డదా, పడ్డది, ఏమైంది 2c అయింది, అవునా? నెక్స్ట్ ఇదేంది, ఇక్కడ ఎట్లా ఒకటే సి ఉన్నది కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఫోల్డ్ చేసినాం కాబట్టి ఆ సీని అట్లా రాస్తున్నా, ఓకే. ఈ సి కూడా వట్టిగానే ఖాళీగానే ఉంది సార్, అది కూడా కదా, అవునా కదా? అవేం ఫోల్డ్ అయితే లేవు, అయితే అనుకోండి సగం సగం ఫోల్డ్ అయినాయి అనుకోండి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు మనకు. ఎట్లయినా కానీ అవి జీరో అవుతాయి. ఎట్లా సార్, ఎట్లా జీరో అవుతాయి సార్? చెప్తా చూడండి. చార్జ్ అనేది ఏ నుంచి బయలుదేరరా, ఏ నుంచి బయలుదేరాలి, ఎక్కడ చేరుకోవాలా, బి దగ్గరికి. ఇక్కడ నుంచి బయలుదేరింది, ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతుంది, ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతుంది. ఇటు పోతే ఇక్కడ చేరుకుంటుందా, చార్జ్ చేరుకొస్తారు పక్క కదా. వెరీ గుడ్. అంటే చార్జ్ అనేది ఇట్లా పోతున్నది అన్నట్టు, అర్థమైందా? అంటే ఇటు పోతలే, అర్థమైందా? సో ఫైనల్ డయాగ్రామ్ ఎట్లా వచ్చింది చెప్పండి. ఇక ఈడనేమో ఒకటి సి ఉన్నది, ఈడనేమో ఏ ఉన్నది, ఈడనేమో బి ఉన్నది, ఈడనేమో 2c ఉంది, ఈడనేమో 2c ఉంది, ఈడనేమో 2c ఉంది, ఇంతేనా? అంటే డయాగ్రామ్ ఇంట్లోనే అయిపోయిందా? మంచి చూసుకోండి ఒకసారి కొంచెము డయాగ్రామ్. ఈడ 2c, ఈడ 2c ఇట్లా అన్నట్టు, అంతేనా? అంటే ఇదైతే లేదు కదా, అంటే ఈ డయాగ్రామ్ లో నెక్స్ట్ డయాగ్రామ్ ఇట్లా అయిపోతుంది, అంతేనా? కరెక్టేనా చేసింది? వెరీ గుడ్. అయితే నాకు చెప్పండి, ఏకి బికి మధ్యలో ఎఫెక్టివ్ అనుకోవాలా. ఇది 2c, ఇది 2c, ఇది 2c, మూడింటికి 3, 1 2 3 ఎట్లున్నాయి, సిరీస్ లో ఉన్నాయి కదా. సిరీస్ లో ఉంటే ఏమొస్తుంది చెప్పండి, ఇక 2c, ఇక 2c, ఇక 2c, అంతేనా? ఇది బి అనుకున్నాం. చలో ఏకి బికి మధ్యలో ఇంకొక సి ఉన్నది ఎక్స్ట్రా, అంతేనా? అవునా? వెరీ గుడ్. సో 2c/3 అయింది పైనది, కిందనేమో సి ఉన్నది, అంతేనా? చలో రైట్. సో ఫైనల్ గా రెండు ఉన్నాయి, ప్యారలల్ ఉన్నాయి, ప్యారలల్ లో డైరెక్ట్ అడిషన్. 2c/3 ప్లస్ సి ఎంత, 3 4 5, 5c/3 ఇస్ ఆన్సర్, అంతేనా? కరెక్టేనా కదా? 5c/3 నేనా? కరెక్ట్, అదే. వెరీ గుడ్. ఇదైతే క్లోజ్, అర్థమైపోయింది కదా. నెక్స్ట్ క్వశ్చన్ బోర్డ్ పైన ఫ్లాష్ అయిపోతుంది, చూస్తూనే ఉండండి. ఎస్ చూడండి అన్న. సో వీడియో పాజ్ చేసి ట్రై చేయండి. ఏ ఇక్కడ ఉంది, బి ఇక్కడ ఉంది, సో సి ఎఫెక్టివ్ అనుకోవాలి, ఓకే. చలో మిర్రర్ మెథడా లేదా ఫోల్డింగ్ మెథడా చెప్పండి. మిర్రర్ మెథడ్ యూజ్ చేద్దామా ఫస్ట్. చలో మిర్రర్ మెథడ్కి ఫాలో అవుతుందా, మధ్యలో వేయాలా, మిర్రర్ వేయాలా, అంతేనా? ఇదేంది మిర్రర్, అవునా? మిర్రర్ వేసినావా, చలో వేసిన తర్వాత చెక్ చేసుకోవాలా. సిసి ఉంది, సిసి అంతేనా? వెరీ గుడ్. అంటే మొత్తానికి అయితే మిర్రర్ మెథడ్ అయితే ఒబే అవుతుంది కదా. వెరీ గుడ్. మిర్రర్లో సీనే కదా, మళ్ళీ రిపీట్ చేస్తలే ఎందుకంటే వీడియో లెంతీ అయిపోతుందని, ఓకే. మొత్తం అయితే కాన్సెప్ట్ అయితే క్లియర్ అయింది, ఏది జరుగుతున్నది అన్న విషయం కదా. వెరీ గుడ్. చలో రైట్. చూడండి ఈ మధ్యలో ఈసీ అయితే ఎట్లా ఎగిరిపోతుంది, బీచ్ స్టోన్ ఎట్లా ఒబే అవుతుంది కదా. వెరీ గుడ్. చలో ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఏం వేయాలన్నా నేను చార్జెస్ వేయాలన్నా. పైకి పోతున్నది Q1, కిందికి పోతున్నది Q2, ఓకే. ఆ Q2 ఏం కావాలా, మిర్రర్లో వస్తే ఇక్కడ చేరుకున్నట్టు కనిపించాలా, అంతేనా? ఈ Q1 అని ఏం కావాలా, ఇక్కడ చేరుకున్నట్టు కనిపించాలి, అంతేనా? అవునా కదా? కరెక్టేనా? Q1 పైకి పోతున్నది, Q2 కిందికి పోతున్నది, ఓకే. ఆ Q2 ఇక్కడ చేరుకున్నది, అవునా? వెరీ గుడ్. సో Q1 ఇక్కడ చేరుకున్నట్టు, అంతేనా? అంటే ఇక్కడ మధ్యలో జాయింట్ ఉన్నది కదా, ఏం కావాలా, తెగిపోతుంది అన్నట్టు జాయింట్, ఓకే. Q1 ఇక్కడ ఖచ్చితంగా చేరుకోవాలంటే ఇక్కడ ఖచ్చితంగా జాయింట్ తెగాల్సిందే, అంతేనా? Q2 ఇక్కడ ఖచ్చితంగా చేరుకోవాలంటే ఖచ్చితంగా ఇలా తెగాల్సిందే, అంతేనా? అవునా కదా? ఈ జాయింట్ తెగేసి అంటుకోవాలి, అంతేనా కదా? ఇట్లా తిరిగి మంచిగా Q2 చేరుకుంటుంది. ఇన్ కేస్ జాయింట్ ఉంటే ఇష్టం వచ్చినట్టు అటు ఇటు వెళ్ళిపోతాయి కదా. వెరీ గుడ్. సో ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి. ఇక ఏ ఇక్కడ ఉంది, ఫస్ట్ ఏం వచ్చింది, ఒక కెపాసిటర్ వచ్చింది. నెక్స్ట్ ఇడ సి ఉన్నది, డైరెక్ట్ చేస్తున్నా కూడా ఇడ సి సిరీస్ లో ఉన్నాయి, C/2 అయింది కదా. నెక్స్ట్ ఇడ సి ఏమైంది, C/2 అయింది, అవునా? నెక్స్ట్ మిగిలింది ఏంది, ఇడ ఒక సి, అంతేనా? చలో బికి చేరుకున్నామా, కరెక్ట్. నెక్స్ట్ ఫస్ట్ ఏమొచ్చింది, సి వచ్చింది, అవునా? నెక్స్ట్ ఏమైంది, ఇడ C/2, అవునా కదా? చూసుకోండి కరెక్టేనా, మెల్ల చూసుకోండి అర్థం కాకుంటే. ఇదేంది C/2, అవునా? సిరీస్ లో ఉన్నాయి కాబట్టి C/2. సో ఫైనల్లీ నెక్స్ట్ ఏమైంది, ఇవి రెండు కలిసి సి దగ్గర పోయింది, ఫైనల్ ఇది చేరుకున్నది, అంతేనా? సో ఫైనల్ C/2 ఎట్లున్నాయి, ప్యారలల్ డైరెక్ట్ అడిషన్. సో ఫైనల్ ఏమొస్తుంది, సి ఇది సి, అంతేనా?
సో ఫైనల్లీ డైరెక్ట్ అడిషన్ అంటే సి అవుతుంది కదా, c/2 ప్లస్ c/2 సి. ఇదేంది సి, ఇవి రెండు ఏమైతే సి అవుతుంది. ఇదేంది సి, అంతేనా? చాలా రైట్. ఇదేంది ఏ, ఇదేంది బి. సో పైన ఏమైంది సిరీస్ లో ఉన్నాయి c/3, కింద ఏంది సిరీస్ లో ఉన్నాయి c/3. సో ఫైనల్లీ ఈ రెండిట్లు ఉన్నాయి ప్యారల్ ఏమైతాయి డైరెక్ట్ అడిషన్. సో ఫైనల్ ఆన్సర్ ఏంది 2c/3. అంతేనా? కరెక్టేనా కదా? కరెక్టేనా? 2c/3నేనా? ఒకసారి చెక్ చేసుకోండి, కరెక్టేనా? ఎస్, కరెక్టే. అవునా? వెరీ గుడ్. సో ఫైనల్ ఇదైతే అర్థమైపోయింది కదా. వెరీ గుడ్. ఇన్ కేస్ నెక్స్ట్ క్వశ్చన్ లా సేమ్ ఇట్లానే ఇచ్చి సేమ్ టు సేమ్ కాపీ పేస్ట్ గిడ ఒకటి ఎక్స్ట్రాగా ఇట్లా వేసింది అన్నట్టు. ఓకేనా? అర్థమైందా? అంటే ఇనిషియల్గా ఇవన్నీ అంటుకున్నాయి అన్నట్టు, ఇట్లా అర్థమైందా? వెరీ, అంటే ఇట్లా ఉన్నాయి అన్నట్టు. సేమ్ మిర్రర్ మెథడ్ కూడా ఒబే అవుతుంది కదా. అవునా? అంటే అప్పుడు ఏం కావాలా, ఇది రెండు ఇట్లా పోయినాయి, ఇవి రెండు ఇట్లా పోయినాయి. అంతేనా? అంటే ఎక్స్ట్రాగా ఈడ Q1, ఈడ Q2, ఈడ Q3 పోతున్నారు, అంటే ఈడ Q3 చేరుకుంటున్నారు. అంతేనా? కరెక్ట్గా ఏం తప్పు చేసినా ఏం లేదు కదా. సేమ్ క్వశ్చన్ ఇక్కడ ఒకటి లైన్ ఎక్స్ట్రా ఇచ్చిండు అంతే. ఓకే, ఇది ఎక్స్ట్రా లైన్ అంటే మధ్యలో ఒకటి ఎక్స్ట్రా వచ్చింది, అంటే గిదే వచ్చింది కదా. ఈడ సి అవునా కదా? వెరీ గుడ్. మధ్యలో ఏమైంది c/2 అయింది కదా. ఇదేంది 3c/3 కదా ఇది. రైట్, అవునా కదా? ఒకటి ఎక్స్ట్రా వచ్చింది మధ్యలో, ఏం కన్ఫ్యూజన్ ఏం లేదు కదా అందరికి పక్కన. వెరీ గుడ్. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? c/3 ప్లస్ c/2 ప్లస్ c/3 ఏమవుతుంది? c/3 ప్లస్ c/2 ప్లస్ c/3 ఏమవుతుంది? ఈ రెండింటిని కలిపితే 2c/3, ఇది ఒకటేమో ఎక్స్ట్రాగా c/2. అంతేనా? 2 2 4 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 ఇదైతే 6 4 5 6 7 7c/6 వస్తుంది. అంతేనా? వెరీ గుడ్. అర్థమైపోయింది అందరికైతే. వెల్ డన్. ఫోల్డింగ్ మెథడ్లో వస్తుందా? పక్కా వస్తుందా? వస్తుంది కదా. ఫోల్డింగ్ మెథడ్లో మీరు చేసుకుంటారా? చేసుకోండి, పక్కా 7c/6 రావాలా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ బోర్డ్ పైన ఫ్లాష్ అయిపోతుంది, చూస్తూనే ఉండండి. ఎస్, చూడండి అన్న. సో చెప్పండి, సి ఎఫెక్టివ్ అనుకోవాలా ఏబి? ఫోల్డింగ్ మెథడ్ వస్తుందా? సార్ కింద ఏం లేదు ఫోల్డ్ చేయడానికి. చలో మిర్రర్ వస్తుందా? చూద్దాం, అదన్న రావాలా ఇక. అంతేనా? ఇక్కడ మిర్రర్ వేసినాం, ఇక్కడ సి ఉన్నది. ఓకే, ఈ సి రాసుకోండి. సి. ఓకే, రైట్. ఈడ సి ఉన్నది, మిర్రర్లా కనిపించింది. ఈడ సి ఉన్నది, మిర్రర్లా కనిపించింది. ఈడ సి ఉన్నది, మిర్రర్ అదే. 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 అంతేనా? వెరీ గుడ్. కరెక్టేనా? చలో మిర్రర్ మెథడ్ అయితే పక్కా ఓపెన్ ఫాలో అవుతుంది కదా. సో ఫైనల్ ఏం చేయాలా? చార్జెస్ వేయాలా. ఇదేంది Q1, ఇటు పోయేది Q2, ఇటు పోయేది Q3, ఇటు పోయేది ఏంది ఇక్కడ Q3 రావాలా. ఇటు పోతున్నది Q2 కాబట్టి ఇటు Q2 రావాలా. అంతేనా? ఇది Q1 పోతున్నది కాబట్టి ఇటు ఏం రావాలా? Q1 రావాలా. అర్థమవుతుందా? కొంచెం మీరు డయాగ్రాము పెద్దగా వేసుకోండి. అర్థమవుతుందా? ఓకే, కొంచెం పెద్దగా వేసుకుంటే నా మొత్తము ఏమంటారు ఇరుక్కు అయిపోతున్నది. పెద్దగా వేస్తే నీట్గా వస్తుంది. ఓకే, మంచి అర్థమైందా? ఇగో Q3 ఇటు పోతున్నది, ఇక్కడ Q3 చేరుకుంది, కనిపిస్తుందా? Q3 ఇటేం పోతున్నది? Q2 పోతున్నది. అవునా? వెరీ గుడ్. అంటే Q2 మిర్రర్లో చూస్తే ఇటు Q2 చేరుకోవాలన్నట్టు కనిపిస్తుంది. అంతేనా? వెరీ గుడ్. Q1 ఏమో పైకి పోతున్నది, మిర్రర్లో చూస్తే అటు చేరుకోవాలన్నట్టు కనిపిస్తుంది. అంతేనా? చాలా రైట్. మిర్రర్ మెథడ్ అయితే ఓబీ అయింది. సో ఫైనల్ గా సాల్వ్ చేద్దాం ఇక. ఓకే, రైట్. సో ఫైనల్ ఏమొస్తుంది? దీన్ని ఎట్లా చేయాలా? ఈ Q2 ఈడ చేరుకోవాలంటే ఈడ కనెక్షన్ తెగాల. అంతేనా? అవునా కదా? కరెక్టేనా నేను రాసింది? కరెక్ట్. సో ఫైనల్ గా ఆన్సర్ ఏమొస్తుంది చెప్పారు? ఇది ఏ. ఫస్ట్ Q1 నుంచి చూద్దాం. ఫస్ట్ ఒక కెపాసిటర్ ఉన్నది, ఓకే, సి అని రాస్తా. నెక్స్ట్ ఇంకొక కెపాసిటర్ వచ్చింది. నెక్స్ట్ ఏమొచ్చింది? ఇది c/2 కదా. చలో అదైతే c/2. కింద ఏంది? రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి c/2. నెక్స్ట్ ఏమైంది? ఇంకొక కెపాసిటర్ వచ్చింది. నెక్స్ట్ ఏమైంది? ఇంకొక కెపాసిటర్ వచ్చింది. నెక్స్ట్ ఏమైంది? బికి చేరుకున్నాం కూడా. అంతేనా? అవునా? వెరీ గుడ్. నెక్స్ట్ Q2 చూద్దాం. ఫస్ట్ ఏంది? సి దగ్గర పోయినాం. నెక్స్ట్ ఏంది? మళ్ళీ ఇంకొక సి దగ్గర పోయినాం. నెక్స్ట్ ఏంది? డైరెక్ట్ చేరుకున్నాం ఇక. అంతేనా? కరెక్ట్. నెక్స్ట్ Q3 చూద్దాం. ఫస్ట్ ఏంది? సి వచ్చింది. నెక్స్ట్ ఏంది? సిఏ వచ్చింది. అంతేనా? డైరెక్ట్ చేరుకున్నది. అవునా? వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి, c/2 ఇదైతే ప్లస్ అయిపోయింది కదా, సి అయిపోయింది కదా. సో ఫైనల్లీ సి, ఇది సి, ఇది సి, ఇది సి, ఇది సి. అంతేనా? చలో కింద ఏమన్నది? ఇదొక సి, ఇదొక సి. అంతేనా? అవునా కదా? నెక్స్ట్ ఏంది? కింద ఒక సి, ఈడొక సి. ఫైనల్ ఇంతే. ఇది ఏ, ఇది బి. ఇదే కదా జరిగింది. వెరీ గుడ్. పైన ఎన్ని ఉన్నాయి? అన్ని సిరీస్ లో ఉన్నాయి. 1 2 3 4 5 కదా. అంటే ఏం రాయాలా? c/5 రావాలి. అంతేనా? కరెక్ట్. ఇదేంది? కిందది c/2. నెక్స్ట్ కిందది ఏంది? c/2. అవునా కదా? వెరీ గుడ్. ఇవి ఎట్లున్నాయి? ప్యారలల్ ఉన్నాయి. అన్నిట్లోనే యాడ్ చేయాలా.
c/5 ప్లస్ c/2 ప్లస్ c/2 c/2 ప్లస్ c/2 c కదా. సో ఫైనల్ ఏం వచ్చింది 6c/5 వచ్చింది. అవునా కదా 6c/5 కరెక్టేనా ఒకసారి చూసుకోండి. 1 2 3 4 5 ఇది కరెక్టేనా చేసింది 1 2 ఇది c/2నే ఇది c/2 ఇది c అయిపోయింది. 1 2 3 4 5 కరెక్టే ఇంతేనా. c/5 ఇది c/2 c/2 ఇంతేనా. వెరీ గుడ్. ఇప్పుడు ఇది మిర్రర్ మెథడ్ అయితే రాదు కదా ఒకసారి చూడండి. సారీ ఫోల్డింగ్ మెథడ్ అయితే రాదు కదా. ఎస్ ఆ మెథడ్లో అయితే రాదు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ బోర్డు మీద ఫ్లాష్ అయిపోతుంది చూస్తూనే ఉండండి. వీడియో పాజ్ చేసి మీరు ట్రై చేయండి సరేనా. ఎస్ చలో చూడండి అలా ఎఫెక్టివ్ కెపాసిటర్ బిట్వీన్ ఏ అండ్ బి అనుకోవాలి. ఓకే స్టార్ట్ చేసేద్దామా. రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోల్డింగ్ మెథడ్ వస్తుందా సార్ కింద ఏం లేదు ఫోల్డింగ్ మెథడ్ రానే రాదు అంటే వస్తే మిర్రర్ మెథడ్ రావాలా అంతేనా. వెరీ గుడ్. మిర్రర్ అనేది ఈడ ఇస్తున్నాను మధ్యలో. ఓకే చలో ఈడ సి ఉన్నది బ్యాలెన్స్ అయింది ఈడ సి ఉన్నది బ్యాలెన్స్ అయింది ఈడ సి ఉంది బ్యాలెన్స్ అయింది గీడ అవు సార్ అది మధ్యలో ఇచ్చినాం కదా అది ఎగిరిపోతుందా ఎగిరిపోదు ఎందుకంటే కరెక్షన్ కింద లేదు కదా. కింద ఉంటే ఆ బ్యాలెన్సింగ్ కండిషన్ ఒబే అయితేనే మధ్యలో ఎగిరిపోతుంది లేదంటే వట్టిగా ఎగిరిపోవు కెపాసిటర్లు గుర్తుపెట్టుకోండి. ఓకే బ్యాలెన్సింగ్ కండిషన్ ఒబే అయితేనే వీట్ స్టోన్ బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్ ఒబే అయితేనే కెపాసిటర్స్ అనేవి ఎగిరిపోతాయి. ఓకే లేదంటే ఎగ్రవ్ అక్కడికి వెళ్ళి. ఓకే సో ఫైనల్ ఇక్కడైతే ఇది ఎగ్రదు ఎందుకంటే ఇక్కడ నుంచి కింది కనెక్షన్ లేదు. ఓకే రైట్. సో ఫైనల్ చూడండి ఇక నెక్స్ట్ ఏం చేయాలా చార్జెస్ చేయాలి కదా. ఇది Q1 అనుకుందాం ఇది Q2 అనుకుందాం. ఓకే Q1 మిర్రర్ లో వస్తే ఈడ Q1 చేరుకున్నట్టు కనిపిస్తుంది. Q2 మిర్రర్ లో వస్తే ఈడ చేరుకున్నట్టు కనిపించాలి అంతేనా. వెరీ గుడ్. ఈ Q1 అనేది చేరుకోవాలంటే ఖచ్చితంగా ఈడ కనెక్షన్ తెగాల్సిందే కదా తెగి పైకి పోవాల్సిందే అవునా. వెరీ గుడ్. సో ఫైనల్ గా చెప్పండి కదా ఇది ఏ Q1 నుంచి చూద్దాం. ఫస్ట్ ఏమొచ్చింది C వచ్చింది. నెక్స్ట్ ఏమొచ్చింది ఒక పైన C ఉన్నది కింద ఏమున్నది 2 కెపాసిటర్లు ఉన్నాయి అంటే c/2 కదా. రైట్ నెక్స్ట్ ఏమైంది సికి అటాచ్ నెక్స్ట్ ఏమైంది చేరుకున్నది బికి అవునా. వెరీ గుడ్. నెక్స్ట్ Q2 చూద్దాం. ఫస్ట్ ఏమొచ్చింది సి నెక్స్ట్ ఏమొచ్చింది సి. సో ఫైనల్లీ ఏమొస్తుంది ఇక ఇవి రెండింటిలో యాడ్ చేస్తే ఏమొస్తుంది పైన ఏమో సి ప్లస్ c/2 అంటే 3c/2 కదా. నెక్స్ట్ ఏంది ఇది సి అంతేనా. ఇదేమొస్తుంది కిందది c/2 వస్తుంది అవునా కదా. వెరీ గుడ్. సో ఫైనల్ గా పైనది ఏమొస్తుంది చెప్పారు ఇక. ఓకే ఈ సిరీస్ లో ఉన్నాయి ఇప్పుడు చేయాలా 1/c ఎఫెక్టివ్ ఎందుకంటే వేరే వేరే ఉన్నాయి కదా. 1/c ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు 1/c ప్లస్ 1/3c/2 ప్లస్ 1/c అంతేనా. చలో 1/c ప్లస్ 1/c ఇదేమో 2/c ఈడనేమో 2 ఈడ 3c అంతేనా. చలో ఇదేమొస్తుంది 3c LCM కదా కరెక్ట్ 3 2 6 7 8 8 అంతేనా పైన పక్కన ఇదేనా చూసుకోండి 3 2 6 7 కరెక్ట్ అవునా. సి ఎఫెక్టివ్ ఏమొచ్చింది 3c/8 వచ్చింది కదా. సో ఫైనల్లీ పైనది ఏమొచ్చింది 3c/8 వచ్చింది కిందిదేంది c/2 ఉంది అవునా. సో ఫైనల్లీ దీన్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది ఆన్సర్ వస్తుంది అంతేనా. చలో CAB ఏమొస్తుంది చెప్పండి 3c/8 ప్లస్ c/2 ఈడ 4 ఈడ 4 ఓకే కింద ఎల్సిఎం ఏంది 8 4 5 6 7 7c/8 అవునా 7c/8 అన్నా 4 ఒకసారి చూసుకోరు కరెక్ట్ అన్న చేసింది చూడండి. ఎస్ కరెక్టే కదా చేసినాం. ఫోల్డింగ్ మెథడ్ అయితే రానే రాదు అవునా. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ బోర్డ్ పైన ఫ్లాష్ అయిపోతుంది చూస్తూనే ఉండండి వీడియో పాజ్ చేసి ట్రై చేయండి కూడా. ఎస్ క్వశ్చన్ వచ్చేసింది అన్న రైట్ చూడండి. సో సి ఎఫెక్టివ్ అనుకోవాలి సిసి ఇది రాయడం మర్చిపోయినా సి మీరే రాసుకోండి. ఓకే ఫోల్డింగ్ మెథడ్ వేద్దామా మీ ఇష్టం అన్ని సార్లు మిర్రర్ మెథడ్ చేసినారు ఇప్పుడు ఒకసారి ఫోల్డింగ్ వేద్దాం. పైన తీసుకొని కింద చేస్తున్నా ఏం మెథడ్ చెప్పండి. దీనిపైన అయితే ఏం పడతలేవు కదా చూసుకోండి ఫోల్డింగ్ మెథడ్ అయితే పక్కా ఒబే అవుతుంది. దీనిపైన అయితే ఏం పడతలేవు ఇది ఏ అంతేనా ఇది బి అవునా. వెరీ గుడ్. సో ఫైనల్లీ దీనిపైన పడుతున్నాయి కాబట్టి డయాగ్రామ్ అనేది ఈ విధంగా వస్తుంది. సో సి అనేది సి పైన పడగానే ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ సి అని రాసేస్తాయి ఈజీ అయిపోతుంది సాల్వ్ చేయడానికి. ఓకే చలో రైట్ ఏమొస్తుంది చెప్పండి సి ప్లస్ సి 2c కదా ఈడ 2c అయిపోయింది ఈడ ఏమైంది మళ్ళీ 2cనే ఈడనేమో ఇట్లా ఈడేమైంది మళ్ళీ 2c అయింది కదా. ఈడేమైంది ఇట్లా వస్తుంది కదా అది 2c అవుతున్నది అవునా. సో ఈడ జాయింట్ అవునా ఇది ఎట్లన్నా ఎగిరిపోతుంది కదా ఎట్లన్నా ఎగిరిపోతుంది చూపిస్తుంది కూడా రైట్. సో ఇదేమొస్తుంది ఈడనేమో 2c వస్తుంది అంతేనా. ఇదేమో ఇట్లా డైరెక్ట్ చేరుకున్నది ఈడేం రావాలా ఒక 2c రావాలా అంతేనా. కరెక్టేనా చేసినాం చూసుకోండి 1 2 3 4 1 2 3 4 ఓకే 1 2 3 1 2 3 1 2 3 కరెక్ట్ వచ్చేసినాయి. ఓకే ఈడ 2c రాయాలనా
నెక్స్ట్ ఈడ సి అంతేనా, కరెక్టేనా? వెరీ గుడ్. నెక్స్ట్ ఏమొస్తుంది చెప్పారు ఇక. సార్ రైట్. ఇప్పుడు అండి ఇది ఎట్లా కనిపిస్తున్నా అంటే దాన్ని ఎట్లా వేస్తాము సార్, ఇక్కడ జాయింట్ ఉన్నాయి కదా మూడింటికి మూడు, జాయింట్ వస్తున్నాయంటే కొంచెం దిమాగ్ అప్లై అయ్యండి. ఏం చేయాలా, మిర్రర్ అప్లై చేయాలా. మిర్రర్ మెథడ్ ఒబే అవుతుందా చూసుకోండి. మిర్రర్ వేద్దామా, వేద్దాం. ఏమొస్తుంది, 2C CC బ్యాలెన్స్ అయిపోయింది కదా. వెరీ గుడ్. మిర్రర్ అయ్యగానే ఏం చేయాలా, చార్జెస్ రాసుకోవాలా. డైరెక్షన్ ఈడ Q2 పోతున్నది, ఈడ Q3 పోతున్నది. Q3 ఈడ చేరుకున్నది, Q2 ఈడ చేరుకుంటున్నది. అవునా, ఈడనేమైంది Q1. అవునా. సో ఫైనల్ గా ఎట్లా వస్తుందో చెప్పండి ఇక. ఇదేమో A, ఈడనేమో C ఉన్నది. Q1 చూద్దాం. ఇంకోటేమో ఈడ C ఉన్నది, ఈడనేమో Bకి చేరుకున్నది. అవునా. నెక్స్ట్ Q2 ఈడ చేరుకోవాలంటే కనెక్షన్ తెగాల, ఇట్లా పైకి పోవాలా. అంతేనా, అవునా కదా. వెరీ గుడ్. ఇది ఎట్లా బ్యాలెన్సింగ్ అయిపోతుంది కాబట్టి ఇది 0 కదా, అది దగ్గర కొట్టేసాను ఇక. ఓకే, వెరీ గుడ్. సో ఫైనల్ గా ఏమొస్తుంది చెప్పారు ఇక. కావాలంటే చెక్ చేసి చూసుకుంటారా ఎట్లా వస్తుంది సార్ అని చూపియాలనా. చల్, ఈ మధ్యలో లైన్ ఒకటి మర్చిపోండి, ఇది P/Q. ఓకే, చలో ఒక్క నిమిషం. గివి కూడా ఉన్నాయి కదా, ఇవి రెండు కలిపితే ఇది R అవుతుంది, ఇది S అవుతుంది కదా. కరెక్టే. ఒక్క నిమిషం ఆగాలి, మరి చెప్తా. ఈడేమొచ్చింది 2C వచ్చింది కదా, ఉండని అని. అది ఎట్లా ఎగిరిపోతుందో చూపిస్తా. 2C ఎగిరిపోతుంది అన్నది. సో ఇది చూడండి, ఈడైంది 2C, ఈడైంది 2C, ఈడ 2C, ఈడ 2C. అంతేనా. చలో రైట్. ఇప్పుడు Q3 చూస్తే ఎట్లున్నా చెప్పండి, ఈడ 2C, ఈడ 2C. అవునా కదా, కరెక్టేనా కదా. చలో ఏమొస్తుందో చెప్పండి, ఈడ 2C/2 అంటే C అయిపోయింది ఈడ. అవునా. ఈ రెండిట్లో చేస్తే ఒట్టిగా రెండిట్లో చేసుకున్నా. ఈ రెండిట్లో చేస్తే ఏమొస్తుంది, 2C/2 అంటే Cనే. అవునా. వెరీ గుడ్. నాకు చెప్పారు ఇక. ఇప్పుడు వీట్ స్టోన్ బ్రిడ్జ్ ద్వారా ఒక్కటి మధ్యలో మర్చిపోండి, వీట్ స్టోన్ బ్రిడ్జ్ ఒబే అవుతుందా, P/Q = R/S. అవునా, ఒబే అయిందా. చలో అంటే మధ్యలో ఎగిరిపోయిందా. చలో ఇది తీసేసిన ఇక. ఓకే, ఇప్పుడు మధ్యలో కంటిన్యూ చేసుకుందాం. సో ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి. పైన ఏమైంది C/2, కింద ఏమైంది C అవుతుంది కదా, సిరీస్ లో ఉన్నాయి, /2. ఇదేంది C/2. అవునా. సో ఫైనల్లీ ఈ మూడు ఎట్లున్నాయి, ప్యారలల్ లో ఉన్నాయి కదా. C/2 + C + C/2 + C + C/2. సో ఫైనల్ ఆన్సర్ ఏంది 2C. అర్థమైందా. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, అది హోంవర్క్ మీకు. ఓకేనా. చలో చూద్దాం ఎంత సాల్వ్ చేస్తారో. ఓకేనా. వెరీ గుడ్. ఎస్ వచ్చేసిందా. ఓ మై గాడ్, ఏం సార్ ఇది ఇంత పెద్ద క్వశ్చన్ ఇచ్చారు. చలో సింపుల్ అంటే సింపులే, ఎక్కువ ఏం ప్రాబ్లం లేదు. మీరు ఇన్ని అనం సాల్వ్ చేసి చూపెట్టినా, మీరు ఒక్క క్వశ్చన్ అన్నా సాల్వ్ చేసి చూపెట్టాను నాన్న. ఓకేనా. ఈ ఆన్సర్ కనుక కరెక్ట్ వచ్చింది అనుకోండి, మీ కాన్ఫిడెన్స్ ఒక రేంజ్ లో వెళ్ళిపోయినట్టే. ఓకేనా. వెరీ గుడ్. సో 100% మీకు ర్యాంక్ వచ్చేసినట్టు ఇక మీ క్వశ్చన్ సాల్వ్ చేస్తే. ఓకేనా. వెరీ గుడ్ బేటా. సరే మరి ఉంటాం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా. ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటికంటే చదువుకుంటూ ఉండండి. బాయ్ బేటా.